Yeah, okay, fine. సో yesterday మనం కొన్ని ప్రోగ్రామ్స్ మనము ప్రాక్టికల్గా చూసాం, అవునా? ఈరోజు ఇంకొన్ని ప్రోగ్రామ్స్ మనము ప్రాక్టికల్గా చూద్దాం. ఓకేనండి, నేను మెయిన్ ఫ్రేమ్స్లోకి లాగిన్ అవుతానండి. పెన్ డ్రైవ్ ఇందులో 3.4 వెళ్తున్నాను. ఇందులో నా యొక్క డేటా సెట్స్ అన్నిటిని నేను రిస్టోర్ చేసుకుంటున్నాను. సో దానికి నేను ఇవ్వాల్సింది test.member.sri.star ఇచ్చి అనుకోండి. నాకు ఆ 3 లెవెల్ క్వాలిఫైర్స్ ఆ పర్టికులర్ నేమ్తో ఉండి, తర్వాత 4th లెవెల్ క్వాలిఫైర్ ఏ నేమ్తో ఉన్నా కూడా ఇక్కడ మనకి రిస్టోర్ చేస్తుంది అన్నట్టు. చూడండి ఇలా. తర్వాత ఎడిట్ మోడ్లో ఓపెన్ చేసుకున్నాను. సో yesterday మనము మనం అర్థమెటిక్ ఆపరేషన్స్, అలాగే మనము న్యూమరిక్ వాల్యూస్కి డేటా ఎన్ని విధంగా మనం పాస్ చేయొచ్చు అంటే ఒక వేరియబుల్కి అంటే వాల్యూ క్లాస్ యూస్ చేసి, అలాగే మూవ్ స్టేట్మెంట్ యూస్ చేసి, అలాగే యాక్సెప్ట్ స్టేట్మెంట్ యూస్ చేసి, అలాగే త్రూ పామ్ పారామీటర్ నుండి కూడా మనం డేటాని పాస్ చేయొచ్చు అని మీకు చెప్పాను, అవునా? అది మనం నిన్న అవన్నీ ప్రాక్టికల్గా చూసాం. అలాగే ఇఫ్కి ఎవాల్యుయేట్కి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనము చూసాము, అవునా? ఈరోజు మనము చూడబోయే కాన్సెప్ట్స్ ఏవంటే పర్ఫార్మ్స్ అండ్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ అండ్ రీడిఫైన్స్. ఓకేనండి, పర్ఫార్మ్స్, స్ట్రింగ్ మ్యానిపులేషన్, రీడిఫైన్స్. ఫస్ట్ మనము పర్ఫార్మ్స్కి వెళ్దాం, ఓకేనా? సో ఈ ప్రోగ్రాము పర్ఫార్మ్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇది ఇన్లైన్ పర్ఫార్మ్ అని, అలాగే అవుట్ లైన్ పర్ఫార్మ్ అని చెప్పుకున్నాం, అవునా? ఇన్లైన్ పర్ఫార్మ్ అంటే ఏంటి? మనకి సపోజ్ ఇఫ్ యూ కోడ్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ పర్ఫార్మ్ అండ్ ఎండ్ పర్ఫార్మ్ అంటే ఏంది? సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు పర్ఫార్మ్ ఎండ్ పర్ఫార్మ్లో మీరు కోడ్ చేశారంటే దాన్ని ఇన్లైన్ పర్ఫార్మ్ అని అంటారు, అవునా? అవుట్ లైన్ పర్ఫార్మ్ అంటే ఏంటి? మనం ఒక పారాగ్రాఫ్ నేమ్ రాసి ఆ పారాగ్రాఫ్లో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే స్టాప్ రన్ అని ప్రోగ్రామ్ అని మనం ఇక్కడ ఇస్తాం కదా. సో ఇలా స్టాప్ రన్ ఇచ్చి దాని తర్వాత మనము పారాగ్రాఫ్ నేమ్స్ పెడతాం. ఇలా చూడండి, ఇవన్నీ మనకి ఏరియా ఏలోనే స్టార్ట్ అయి ఉంటాయి పారాగ్రాఫ్ నేమ్స్, అవునా? సో ఇవన్నీ మనము ఇది ఆఫ్టర్ స్టాప్ రన్ తర్వాత మనము ఇది సపరేట్ పారాగ్రాఫ్స్ని ఇది డిఫైన్ చేసుకొని, తర్వాత స్టాప్ రన్ కంటే ముందర మనము ఎక్కడ కావాలంటే అక్కడ మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనము ఆ యొక్క పర్టికులర్ పారాగ్రాఫ్స్ని మనము కాల్ చేయొచ్చు ఇన్ ద సెన్స్ ఎగ్జిక్యూట్ ఇన్ ద సెన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఓకేనండి, ఈరోజు మనము అవన్నీ చూస్తామండి, ఓకేనా? మనము ఈ యొక్క పర్ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన టైప్స్ ఆఫ్ పర్ఫార్మ్స్ అన్నీ చూస్తాం, ఓకేనా? ప్రోగ్రామ్ shows all types of performs. ఓకేనండి, ఇక్కడ నేను ఫైల్స్ ఏవి యూస్ చేయడం లేదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేశాను, సింపుల్గా ఎన్విరాన్మెంట్ డివిజన్ పెట్టేసి వదిలేసాను, అవునా? తర్వాత డేటా డివిజన్లో వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో కొన్ని వేరియబుల్స్ని నేను డిక్లేర్ చేసుకున్నానండి, ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లో మీకు అర్థమెటిక్ ఆపరేషన్స్ మీకు మల్టిపుల్ టైమ్స్ నేను చేసి చూపిస్తాను అన్నట్టు, ఓకేనా? చూడండి, ఇక్కడ 2 వేరియబుల్స్ని నేను డిక్లేర్ చేసుకున్నాను, 9 అని చెప్పి, అవునా? ఇక్కడ చూడండి 9 అని చెప్పి ఒక 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాను, నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పి. తర్వాత ఇది ఆపరేటర్ అండి. ఎందుకు ఈ ఆపరేటర్ అంటే మనము ప్లస్ పాస్ చేసామనుకోండి అక్కడ అడిషన్ జరగాలి, మైనస్ పాస్ చేసామనుకోండి సబ్ట్రాక్షన్ జరగాలి. ఒకవేళ మనము యాస్ట్రిస్క్ అంటే స్టార్ మనం పాస్ చేసామనుకోండి మల్టిప్లికేషను, స్లాష్ పాస్ చేస్తే డివిజన్ జరగాలి మనకి, ఓకేనండి? జరిగి దాని యొక్క రిజల్ట్ ఇందులో స్టోర్ అవ్వాలి, ఓకేనా? ఇక్కడ నేను 9 ఇచ్చాను కదా, 9
9/3 అంటే 2 నేను 3 బైట్స్ ఇచ్చి రిజల్ట్ స్టోర్ చేయడానికి నేను ఎందుకు 6 బైట్స్ ఇచ్చాను? అది నేను ఎందుకు యెస్ ఇచ్చాను అంటే ఏం లేదండి. ముందు జాగ్రత్త కోసం. అంటే నేను చెప్పదలచింది ఏంటంటే 1 మినిట్. ఓకే. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ మనము అడిషను, సబ్ట్రాక్షన్ అవన్నీ ఇచ్చుకున్నాం. అవునా? అంటే మీకు ఇప్పుడు ఏ/3 వచ్చి ఒక 3 బైట్స్ ఉందనుకుందాం. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఏ వచ్చి పిక్ ఆఫ్ 9/3 ఉందనుకుందాం. 3 అవునా? అంటే దీని మీనింగ్ ఏంది? ఇది 3 బైట్స్‌ని ఆక్యుపై చేస్తుంది సిస్టమ్ నుండి. అవునా? ఇలా అన్నట్టు. సో, ఇక్కడ మనం మాక్సిమము ఎంత వాల్యూ మనం స్టోర్ చేయొచ్చు? 3 నైన్స్ అవునా? అలాగే బిలో కూడా మనకి పిక్చర్ క్లాస్ వచ్చి 9/3 ఉంది. అవునా? అంటే దీని మీనింగ్ కూడా ఏంటి? మళ్ళీ సిస్టమ్ దగ్గర మనము 3 బైట్స్ తీసుకున్నాము. అందులో కూడా మనం మాక్సిమం ఈ వాల్యూస్ మనం స్టోర్ చేయొచ్చు. అవునా? ఇప్పుడు 2 నంబర్స్‌ని యాడ్ చేశారనుకోండి మీకెంతొస్తుంది? 999 అండ్ 999 ఎంతొస్తుందండి రిజల్టు? చూడండి 1998 వస్తుంది. అంటే రిజల్ట్ ఏమొచ్చింది మీకు యాడ్ చేస్తే మీకేమొచ్చింది రిజల్టు 1998 అవునా? ఒకవేళ దీన్ని మల్టిప్లై చేయండి. మీకు అదేదో ఫార్ములాస్ ఉంటాయండి ఇక్కడ. నాకు ఫార్ములా అయితే తెలీదు. 1 మినిట్ చూద్దాము. నాకు గుర్తులేదనుకుంటున్నాను. ఈక్వల్స్ టు దిస్ వన్ ఇంటూ దిస్ వన్. యాహ్! చూడండి ఇది వాల్యూ. అవునా? ఒకవేళ మీరు ఏంటి ఒకవేళ మీరు మల్టిప్లికేషన్ చేస్తే మీకొచ్చే రిజల్ట్ ఏంటి? ఇది. అవునా? మీకొచ్చే రిజల్ట్ ఏంటి? ఇది. అంటే మొత్తం ఎంత అండి? 1 మినిటు. కాపీ, పేస్ట్. ఓకే. ఇది మనకెందుకో ఇక్కడ రావడం లేదు. సో, ఇక్కడ మనకి ఇది మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే రిజల్టు ఇది. అవునా? డివిజన్ చేస్తే మనకి కోఎఫిషియంట్ 1 వస్తుందండి. అది వదిలేయండి. తర్వాత సబ్ట్రాక్షన్ చేసినా కూడా మనకి 0 వస్తుంది. అది కూడా వదిలేయండి. కాకపోతే నేను చెప్పడం ఏంటంటే, రిజల్ట్‌లో మనకి ఇది 3 బైట్స్ కంటే తక్కువగా అయినా మనము స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే ఎక్కువైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మాక్సిమం మనకి 6 డిజిట్స్ రావచ్చు. అవునా? ఒకవేళ ఇక్కడ మీరు ఇలా ఉందనుకుందాం. 999 ఉందనుకుందాం. ఇక్కడ మీరు 888 ఉందనుకుందాం. ఒకవేళ మీరు ఇది సబ్ట్రాక్ట్ బి ఫ్రమ్ ఏ అన్నామంటే అప్పుడేమవుతుంది? ఓకే. 999 నుండి 888 సబ్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి మనకేమొస్తుంది? 111 వస్తుంది. అదే ఏ ఫ్రమ్ బి అన్నామంటే ఏమొస్తుంది? మనకి మైనస్ వస్తుంది. అవునా? మైనస్ 111 వస్తుంది. అవునా? అంటే ఇక్కడ మనకి మైనస్ అనే వాల్యూ కూడా మనకు స్టోర్ అవ్వాలి గదా! కాబట్టే ఇక్కడ నేనేమిచ్చామంటే రిజల్ట్‌ని యెస్ ఆఫ్ 9/6 ఇచ్చాం. ఓకేనా? సో, దాన్ని ఒకవేళ ఇక్కడ మళ్ళీ డెసిమల్ పాయింట్స్ ఎందుకిచ్చాము అంటే, మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక కోఎఫిషియంట్ స్టోర్ అవుతుంది డివిజన్‌కి అని చెప్పి. అవునా? ఇప్పుడు మీరు దీన్ని డివైడ్ చేస్తే మీకు ఏమొస్తుంది? 8, 9 వస్తుంది. అదే ఒకవేళ మీకు ఇది మల్టిప్లై అవ్వనిది మీరిచ్చారనుకోండి, అంటే ఇలా ఇచ్చారనుకుందాం. 10ని మీరు 7తో డివిజన్ చేస్తే మీకెంతొస్తుందండి? 1.3 సంథింగ్ ఏదో వస్తుంది. అవునా? సో, ఆ 1 పాయింట్స్ కూడా మనకు స్టోర్ అవ్వాలి గదా! కాబట్టే ఇక్కడ ఇది. సో, బేసింగ్ ఆన్ ది రిక్వైర్మెంట్ మనము ఇక్కడ చేసుకోవాలంటే వేరియబుల్స్‌ని. ఓకేనా? మీరు అడిషన్ చేసేటివుంటే అడిషన్‌కి రిజల్ట్ పర్పస్‌కి మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మల్టిప్లికేషన్ యూజ్ చేస్తూ ఉంటే దానికి కూడా మీరు ఇదే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ సబ్ట్రాక్షన్ కూడా మీరు యూజ్ చేస్తూ ఉంటే దాన్ని కూడా స్టోర్ చేయడానికి ఇదే రిజల్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అవునా?
ఒకవేళ మీరు డివిజన్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు డివిజన్ అంటే మీకు ఇది డెసిమల్ వాల్యూస్ కూడా వస్తుంది కదా అవుట్‌పుట్టు. ఇది కోఎఫిషియంట్. కాబట్టి అటువంటి కోఎఫిషియంట్‌ని స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి డెసిమల్ వాల్యూస్‌తో మీరు వేరియబుల్‌ని డిక్లేర్ చేసుకున్నారు. అంతే డిఫరెన్స్. ఓకేనా అండి. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇన్‌పుట్స్‌ని స్టోర్ చేయడానికి ఒక 2 వేరియబుల్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజల్ట్స్‌ని స్టోర్ చేయడానికి ఒక 2 వేరియబుల్స్‌ని మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం. అంతే. చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాం. అవునా? ప్రొసెసర్ డివిజన్‌లో ఫస్ట్ మనం ఏం చేసాము, యాక్సెప్ట్ 1, యాక్సెప్ట్ 2 అంటే యాక్సెప్ట్ num1, యాక్సెప్ట్ num2 అని ఇచ్చుకున్నాం. అంటే ఏంది ఇక్కడ మనము అక్కడ జేసీఎల్‌లో సిసిండిటీ స్టార్‌లో నంబర్ 1, నంబర్ 2కి 2 నంబర్స్‌ని అంటే 2 వాల్యూస్ మనం పాస్ చేయాలి. సో, ఇక్కడ ఏం చేస్తున్నది, ఇక్కడ మనకది డిస్‌ప్లే చేస్తుంది. మనం యాక్సెప్ట్ చేసుకున్న వాల్యూస్ ఇక్కడ మనకి డిస్‌ప్లే చేస్తుంది. తర్వాత ఇక్కడ ఏం చేస్తుందో చూద్దాం. చూడండి. ఇఫ్ ఎన్ఎం మీన్స్ నమ్1 ఈస్ న్యూమరిక్ అంటే ఏంది? నమ్1 అనేది న్యూమరిక్ అయితే మనం ఏం చేద్దామంటే నమ్1 అనేది న్యూమరిక్ అయితే డిస్‌ప్లే చేద్దాం. యెస్ num1 ఈస్ న్యూమరిక్ అని పాస్ చేద్దాం. ఓకేనా? ఒకవేళ లేదనుకోండి డిస్‌ప్లే num1 ఈస్ నాన్ న్యూమరిక్ అని పెడదాం. ఓకేనా? ఇలా పెడదాం. సో, ఇక్కడ ఈ కోట్‌ని తీసేద్దాం. ఇలా అన్నట్టు. అవునా? స్టాప్ రన్. ఎందుకు ఇక్కడ స్టాప్ రన్ ఇచ్చాను? ఇప్పుడు మనం ఇక్కడ చేస్తోంది అరిథమెటిక్ ఆపరేషన్స్. అవునా? అరిథమెటిక్ ఆపరేషన్స్ మనం దేని మీద చేస్తాము? న్యూమరిక్ వాల్యూస్ మీద చేస్తాము. ఇక్కడ మీకు న్యూమరిక్ వాల్యూస్ వస్తే మీరు అరిథమెటిక్ ఆపరేషన్స్‌కి కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ మీకు న్యూమరిక్ వాల్యూస్ రాలేదనుకోండి, మీరు ఇక్కడ ఈ ఆపరేషన్స్ అన్నీ మీకు చేసి మీకు ఉపయోగం ఏముంది? నో యూజ్. అవునా? కాబట్టి ఇక్కడ నేనేం చేశానంటే సింపుల్‌గా స్టాప్ రన్ ఇచ్చేసాను. ఇక్కడ మీరు ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. బట్ రియల్ టైమ్‌లో రికమెండెడ్ ఏంటి అంటే, నా బెటర్ సజెషను మీరు ఇలా ఇవ్వాలండి. ఓకేనా? ఎండ్ ఇఫ్, ఎండ్ ఇఫ్ అని ఇవ్వడమే మీకు బెస్ట్ ప్రాక్టీసు. ఇలాగే చేయండి. ఓకేనా? అండ్ నంబర్ 2 కూడా మనము సేమ్ వి ఆర్ డూయింగ్ ది సేమ్ థింగ్ అండి. ఓకేనా? చూడండి ఇక్కడ కూడా ఒకవేళ మనకి నెమ్2 కూడా న్యూమరిక్ అయితే మనం ఏం చేస్తున్నాము? యెస్, యెస్ నెమ్2 ఈస్ న్యూమరిక్ అని ఇస్తున్నాం. ఓకేనా? ఇక్కడ కూడా అంతేనండి. అవునా? ఇక్కడ కూడా మనం ఇక్కడ ఫుల్ స్టాప్ తీసేసి బెటర్ ప్రాక్టీసు ఇక్కడ మనము ఎండ్ ఇఫ్ పెడదాం. ఓకేనా? ఈ అలైన్‌మెంట్‌లో ఎండ్ ఇఫ్ పెడదాం. సో, ఇక్కడ ఏమైంది ఇప్పుడు 2 ఇక్కడ మీరు చూడండి ఈ ప్రోగ్రామ్‌ని మీరు అనలైజ్ చేయడం నేర్చుకోవాలి ఫస్టు. ఓకేనా? ఇక్కడ మీకు ప్రొసీజర్ డివిజన్‌లో ఏమవుతోంది? First, we are accepting the data for 2 variables and we are displaying the data that existing those 2 variables, and we are checking the content of the variables by using the numeric class operator. ఈ న్యూమరిక్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏది కండిషన్ స్టేట్మెంట్స్ మీకు గుర్తుంటే కండిషన్ స్టేట్మెంట్స్‌లో మనము ఇఫ్, ఎవైట్ గురించి చెప్పుకున్నాం. దాని తర్వాత టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ దట్ వి కెన్ యూజ్ విత్ కండిషన్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి నేను మీకు రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటివి లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఐ మీన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు గురించి మనం చెప్పుకున్నాం. అలాగే మీకు సైన్ క్లాస్ ఆపరేటర్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఏది ఈజ్ పాజిటివ్, ఈజ్ నెగెటివ్, ఈజ్ 0 అని చెప్పి మనం చెప్పుకున్నాం. అవునా? అలాగే మీకు ఇంకా 2 చెప్పాను అందులో ఏవి క్లాస్. అవునా? ఏది కంటెంట్ క్లాస్ ఆపరేటర్స్. అవునా? దాంట్లో ఈజ్ న్యూమరిక్, ఈజ్ ఆల్ఫాబెటిక్, ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ గురించి కూడా మనము చెప్పుకున్నాము. అవునా? గురించి కూడా మనము చెప్పుకున్నాము. ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ మీకు రాసాను ఆల్రెడీ. చూడండి. ఈజ్ న్యూమరిక్, ఈజ్ ఆల్ఫాబెటిక్, ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ గురించి కూడా మనము చెప్పుకున్నాము. అవునా? ఇక్కడ చూడండి మనము ఇఫ్ ఏ ఈజ్ న్యూమరిక్ అయితేనే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము యాడ్ 1 + 1 టు ఏ. దీని గురించి మనం ఆల్రెడీ ఎప్పుడు ప్రీవియస్ సెషన్స్‌లో మనము చెప్పుకున్నాం. అవునా? సో, అదే ఇక్కడ చేస్తున్నాను అంతే. ఇంకేం లేదు. ఓకేనా? తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను నేను మళ్ళీ, ఇక్కడ నేను ఏదైనా ఒక ఆపరేటర్‌ని నేను అక్కడ యాక్సెప్ట్ చేసుకుంటానన్నట్టు. ప్లస్సు, మైనస్సు అవి. చూడండి ఇక్కడ నేను తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఐయామ్ చెకింగ్ ఇక్కడ నేను ఎవాల్యుయేట్ అనిచ్చి నేనిక్కడ ఇలా రాయొచ్చు. ఓకేనా?
ఎవాల్యుయేట్ ఆపరేటర్ అని అంటే ఆపరేటర్‌ని ఎవాల్యుయేట్ చెయ్యి అంటే ఆపరేటర్‌ని చెక్ చెయ్యి అని దాని మీనింగు. అంటే ఏంటి ఇక్కడ ఈ ఆపరేటర్ అంటే ఏందో చూద్దాం. చూడండి ఇక్కడ మనం ఆపరేటర్‌కి ఏమి ఇచ్చాము? పిక్ ఎక్స్ ఆఫ్ 1 ఇచ్చాము. అంటే ఏంది ఇట్ కెన్ అలో ఏబీసీడీస్ 1, 2, 3 అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆల్సో. అవునా? కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ యాక్సెప్ట్ ఇచ్చాం కాబట్టి చూడండి ఇక్కడ మనము డిస్‌ప్లే చేద్దాం ఇక్కడ కూడా. డిస్‌ప్లే ది ప్రొవైడెడ్ ఆపరేటర్ ఈస్ అని చేసి దాన్ని ఆ వేరియబుల్‌ని మనము డిస్‌ప్లే చేద్దాం. ఓకేనండి. సేవ్. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను నేను ఇక్కడ చెక్ చేసుకుంటాను బై యూజింగ్ ఎవాల్యుయేట్. ఎవాల్యుయేట్ బదులు మీరు ఇక్కడ ఇఫ్ కూడా ఇవ్వచ్చండి. ఇలా ఇవ్వచ్చు మీరు. ఇఫ్ OPERATOR ఆపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ అనైనా ఇవ్వచ్చు. ఓకేనా? లేకపోతే మీరు ఇలాగైనా ఇవ్వచ్చు మీరు. ఓకేనా? సో చూద్దాం. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? ఎవాల్యుయేట్ ఇచ్చి వెన్ ప్లస్ అని మనం ఏం చెప్తున్నాము? ఒకవేళ ప్లస్ అయితే ఇక్కడ మనం ఏం చెప్పాము? పర్ఫార్మ్ యాడ్ పారా అన్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది సిస్టము ఈ యాడ్ పారాని చెక్ చేసుకుంటుంది అన్నట్టు. ఓకేనా? ఇక్కడ చూడండి ఈ యాడ్ పారా ఎక్కడ ఉంది? చూద్దాం. ఫైండ్ ఆల్ యాడ్ పారా ఎంటర్. చూడండి ఇక్కడ నేను యాడ్ పారాని ఎక్కడ డిఫైన్ చేశాను? ఇదిగోండి ఇక్కడ లైన్ నెంబర్ 63లో డిఫైన్ చేశాను. యాడ్ పారా ఏంటి? కంప్యూట్ అంటే అరిథమెటిక్ ఆపరేషన్. రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు num1 ప్లస్ num2 అంటే ఏంది? నెంబర్ 1ని నెంబర్ 2ని యాడ్ చేసి ఆ యొక్క అవుట్‌పుట్‌ని అంటే దాని యొక్క రిజల్ట్‌ని ఈ రిజల్ట్ అనే వేరియబుల్‌లోకి స్టోర్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మనకు ముందర జీరోస్ అవి రావచ్చు కదా! రీడింగ్ జీరోస్ వాటిని సప్రెస్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ ఈ యొక్క న్యూమరిక్ వేరియబుల్‌ని మనము ఎడిట్ చేస్తున్నాం. దట్ మీన్స్ వి ఆర్ ఎడిటింగ్ ది న్యూమరిక్ డేటా బై యూజింగ్ ది న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్. చూడండి దీంట్లో మనము న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్‌ని మనము డిఫైన్ చేసి ఉంటాం. చూడండి. ఇక్కడ మనము ఇది న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ మనం ఇక్కడ యూజ్ చేసాం. చూడండి. మైనస్, 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 మైనస్ అని చెప్పి. ఇప్పుడు ఒకవేళ మీకు రిజల్ట్ -0012 అని వచ్చిందనుకోండి. మీకది -123 అని కనబడుతుంది. ఓకేనండి. ఒకవేళ మీకు రిజల్ట్ +123 అని వచ్చిందనుకోండి. మీకు సింపుల్‌గా 123 అని కనబడుతుంది అంతే. ఓకే. అలా అన్నట్టు. ఎందుకంటే ముందర మీకు జీరోస్ కనపడదు. అంటే జీరోస్ మీకు అది చూపించదన్నట్టు. ఎందుకంటే వి ఆర్ ఎడిటింగ్ ది డేటా కదా! అందుకు. ఓకేనండి. తర్వాత ఒకవేళ మనము జేసీలో మనం మైనస్‌ని పాస్ చేసామనుకోండి. అప్పుడు మనకేమవుతుంది? ఈ సబ్ పారా అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నట్టు. ఈ సబ్ పారా ఎక్కడుందో మనము ఒకసారి చూద్దాం. చూడండి. సబ్ పారా ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అవునా? ఇక్కడ ఏమవుతుంది మనకి? సేమ్ అంతే. ఏది మనకి num-2 అంటే num1 నుండి num2ని తీసేస్తోంది. ఓకేనా? తర్వాత ఒకవేళ ఇక్కడ మనం స్టార్ ఇచ్చామనుకోండి. ఇక్కడ చూడండి స్టార్ ఇచ్చామనుకోండి. మనము మల్టిప్లై పారా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ స్లాష్ ఇచ్చామనుకోండి డివైడ్ పారా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనము ఏ అంటే ఆల్ అండి. ఓకేనా? ఆల్ ఇచ్చామంటే మనకిక్కడ యాడ్ పారా త్రూ డివైడ్ పారా. అంటే ఏంది? ఈ యాడ్ పారా నుండి ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది చూడండి. తర్వాత ఇది ఇవన్నీ మనకి ఎగ్జిక్యూట్ అయిపోతాయన్నట్టు. చూడండి ఇక్కడ నేను ఒక డివిజన్ పారాకి మాత్రం నేను ఇక్కడ వేరే వేరియబుల్ యూజ్ చేశాను. రిజల్ట్ 1 అని చెప్పి. రిజల్ట్ 1కి మనం ఏమి ఇచ్చాము అది సైన్ క్లాసు విత్ అజ్యూమ్డ్. చూడండి విత్ అజ్యూమ్డ్ డెసిమల్ పాయింట్ ఇచ్చాం మనం. అవునా? సైన్ ఇవ్వలేదండి. ఎందుకంటే మనకు డివిజన్ ఎప్పుడు మైనస్ రాదు కదా! ఓన్లీ ప్లస్సే వస్తుంది. అవునా? చూడండి ఇక్కడ మనకి ఎందుకు డెసిమల్ పాయింట్ కూడా మనము స్టోర్ చేయాలి కదా! ఒకవేళ మనకి 1.7, 2.17 అలా వచ్చాయనుకోండి. ఆ డెసిమల్ వాల్యూస్ మనం స్టోర్ చేయాలి కదా! కాబట్టి ఇలా మనము అజ్యూమ్ డెసిమల్ పాయింట్ వేరియబుల్‌ని డిక్లేర్ చేసుకొని దీంట్లోకి మనము అవుట్‌పుట్‌ని స్టోర్ చేస్తున్నాం. మరి మనం డిస్‌ప్లే చేసామనుకోండి డైరెక్ట్‌గా మనకి కనపడదు కదా! డెసిమల్ పాయింట్ రియల్ టైమ్‌లో. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నాను, దీన్ని ఇలా నేను ఎడిటింగ్ న్యూమరిక్ క్యారెక్టర్స్ యూజ్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని దీంట్లోకి నేను మూవ్ చేసుకుంటున్నాను. చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేయండి.
నేను ఒకవేళ ఇంకా ఫాస్ట్‌గా చెప్తున్నానంటే, ఒకవేళ మీరు చాట్ ప్యాడ్‌లో నాకు మెసేజ్ చేయండి. నేను ఇంకా స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి? సో, ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, నెమ్1 డివైడెడ్ బై నెమ్2 అంటే మనము నెమ్1ని నెమ్2తోని మనం డివైడ్ చేసి దాని యొక్క అవుట్‌పుట్‌ని మనము ఈ యొక్క వేరియబుల్‌లో మనము స్టోర్ చేస్తున్నామండి. ఓకేనా? తర్వాత దీని నుండి మనము దీనికి చూడండి ఇది న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ యూజ్ చేసి డిక్లేర్ చేసిన వేరియబుల్. ఓకేనా? సో, దీంట్లోకి మనము మూవ్ చేస్తున్నామన్నట్టు. సో, ఇక్కడ మనం దీన్ని డిస్‌ప్లే చేసామనుకోండి, మనకేమైనా డెసిమల్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, అవి మనకి క్లియర్‌గా కనబడతాయన్నట్టు. ఓకేనా? ఇది. సో, ఇక్కడ మనము మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటి? మనకి, మనకిది ఇది ఔట్‌లైన్ పెర్ఫార్మ్‌లో ఇది సింపుల్ పెర్ఫార్మ్. అవునా? ఇది మనకి సింపుల్ పెర్ఫార్మ్ అంతేనా? ఈ సింపుల్ పెర్ఫార్మ్. ఇది ఏంటి మరి? ఇది త్రూ. అవునా? పెర్ఫార్మ్ విత్ త్రూ ఆప్షన్ ఇది. అవునా? అలాగే మనము ఇంకొన్ని రాద్దాం ఇక్కడ పైన. ఓకేనా? యాక్సెప్ట్ స్టేట్‌మెంట్ రాసే ముందు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఇలా రాద్దాం. ఏది? పెర్ఫార్మ్ ఓకేనా? పెర్ఫార్మ్ అనిచ్చేసి ఇక్కడ మనము ఏదో ఒకటి ఇచ్చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనము ఇక్కడ ఏం చేద్దాం? హ్మ్. అండ్ పెర్ఫార్మ్. ఫస్ట్ ఇన్‌లైన్ పెర్ఫార్మ్ గురించి రాద్దాం ఇక్కడ. ఓకేనా? ఇన్‌లైన్ పెర్ఫార్మ్. ఐఎన్ వన్ మినిట్ అండి. సిస్టమ్ స్టక్ అయింది. ఓకే అండి. ఇది సిస్టమ్ స్టక్ అయింది. ఇంకో సెషన్ మనము ఓపెన్ చేసుకుందాము. ఇంకో సెషన్ వచ్చి టీఎస్ఓ అండ్ ఐబీఎం ఇలా మీరు ఎన్ని సెషన్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఒకవేళ స్టక్ అయింది అంటే నాది ఏదో నా పాత పెన్ డ్రైవ్ కాబట్టి స్టక్ అయింది. మీది అలా అవ్వదులెండి. మిగతా వాళ్ళది ఎవరిది అలా స్టక్ అవ్వదు. ఓకేనా? సో, ఇక నేను ఇదేంటంటే ఇన్‌లైన్ అండి. అన్నీ పోయాయి. సో, ఇది ఇన్‌లైన్. తర్వాత కింద ఇది సింపుల్ అవుట్‌లైన్‌లో ఇదొచ్చి త్రూ ఆప్షన్. అవునా? ఇదొచ్చి త్రూ ఆప్షన్. ఓకేనా? తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే చూడండి ఇక్కడ మనము ఇన్‌లైన్‌ని మనము ఇక్కడ రాద్దాం. చూడండి పెర్ఫార్మ్, ఎండ్ పెర్ఫార్మ్ ఇలా మనం ఖచ్చితంగా రాయాలండి. ఓకేనా? ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇలా రాద్దాం. డిస్‌ప్లే, డిస్‌ప్లే అని చేసి ఇంకేం రాద్దాం? దిస్ ఈజ్ పెర్ఫార్మ్స్ కాన్సెప్ట్ అని రాద్దాం. ఓకేనా? ఇదొకటి. ఒకటి. తర్వాత ఇదేంటి? ఇన్‌లైన్. ఇప్పటి వరకు మనము చూడండి పెర్ఫార్మ్స్‌లో ఇప్పటివరకు మనము ఏమేమి రాసాము? చూడండి ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూడండి నేను ఇన్‌లైన్ పెర్ఫార్మ్ రాసాను. తర్వాత అవుట్‌లైన్‌లో మీకు సింపుల్ పెర్ఫార్మ్ రాసాను. ఇప్పుడు పెర్ఫార్మ్ విత్ ఎన్ టైమ్స్ రాద్దాం. ఓకేనా? పెర్ఫార్మ్స్ విత్ ఎన్ టైమ్స్ ఇక్కడ రాద్దాం మనం. చూడండి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒకవేళ బి వస్తే ఏం చేయాలో మనము రాద్దాం. ఓకేనా? ఇది ఎన్ టైమ్స్. ఎన్ టైమ్స్ ఇది. ఓకేనా? ఒకవేళ బి వస్తే ఒకవేళ మనము బి అనేది ఎంటర్ చేస్తే పెర్ఫార్మ్ యాడ్ పేరా ఫర్ మనం ఎన్ని సార్లు చేద్దామంటే ఎన్ టైమ్స్ చేద్దాం. ఓకేనా? ఎన్ అంటే ఇక్కడ మనం ఎంత న్యూమరిక్ వాల్యూ అండి. మనం ఎంతైనా ఇచ్చుకోవచ్చు. నేనిక్కడ 3 టైమ్స్ అని పెడతాను. ఓకేనా? 3 టైమ్స్. ఓకేనా? ఇక నేను 3 టైమ్స్ అని పెట్టాను. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నాకు ఒకవేళ నేను బి ఇచ్చాననుకోండి, ఈ యొక్క యాడ్ పేరాకెళ్ళిపోతుందన్నట్టు. ఈ యొక్క యాడ్ పేరా కంటే ఇక్కడికెళ్ళిపోయి దీన్ని 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది నాకు.
ఓకేనండి. సో, ఇక్కడ నేను ఎన్ టైమ్స్ యూజ్ చేశాను. తర్వాత ఇక్కడ త్రూ యూజ్ చేశాను. ఇప్పుడు మనము పెర్ఫార్మ్ అంటిల్ కండిషన్ ఇద్దాం. ఓకేనా? పెర్ఫార్మ్ అంటిల్ కండిషన్ ఇద్దాం. చూడండి ఇక్కడ నేను ఇప్పుడు నాకు ఒకవేళ సి వచ్చిందంటే ఏం చేయాలి అనేది. ఇప్పుడు మనం సికి అంటిల్ కండిషన్ రాద్దాం. ఓకేనా? అంటిల్ ఒకవేళ సి వస్తే ఇక్కడ మనం ఏం చేద్దామంటే డిస్‌ప్లే డిస్‌ప్లే పేరా అని రాద్దాం. ఓకేనా? డిస్‌ప్లే పేరా అంటిల్ ఒక కౌంటర్ ఈజ్ గ్రేటర్ దాన్ 10. ఓకేనండి. ఇక్కడ స్పేసెస్ మెయింటైన్ చేద్దాము. ఈజ్ గ్రేటర్ దాన్ 10. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ కొత్త పేరా నేమ్ ఇచ్చాము. కాబట్టి మనం కొత్త పేరాని కింద మనం ఇప్పుడు డిఫైన్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, నేను ఇక్కడ రాసి పెడతాను ముందుగా. డిస్‌ప్లే పేరా అని చేసి ఇక్కడ రాసి పెడతాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసాము? ఇది ఇచ్చాము. చూడండి ఇది ఇప్పుడు మనం ఏం చేసాము? ఇక్కడ పెర్ఫార్మ్ విత్ అంటిల్ కండిషన్ ఇచ్చాము. అవునా? ఇక్కడ మీరు ఏమి ఇచ్చారు చూడండి. అంటిల్ కౌంటర్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అన్నాం. అంటే ఈ కౌంటర్‌ని కూడా మనము వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్‌లో డిక్లేర్ చేసుకోవాలండి. వాల్యూ స్టోర్ చేయడానికి. అవునా? మీకు నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను చూడండి. ఇక్కడ మీకు నేను ఆల్రెడీ మీకు గుర్తుంటే ఇక్కడ నేను మీకు చెప్పాను చూడండి. ఇక్కడ మీరు కౌంటర్ ఇచ్చాం మనం ఇక్కడ. చూడండి ఇక్కడ కౌంటర్ ఇచ్చాం. అంటే ఈ కౌంటర్ మనం ఇలా డిక్లేర్ చేసుకోవాలి. ఓకేనా? వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ ఇలా డిక్లేర్ చేసుకుంటేనే దీంట్లోకి వాల్యూస్ 1, 2, 3, 4, 5 అలా ఒక్కొక్కటి మనకి స్టోర్ అవుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఇనిషియలైజేషన్ ఇస్తాము. ఇక్కడ మనము ఇనిషియలైజేషన్ ఇస్తాము. ఇక్కడ మనం కండిషన్ రాసాము ఇప్పుడు. ఇక్కడ మనము ఇంక్రిమెంట్ అనేది చేయాలండి. ఓకేనా? డిస్‌ప్లే పేరాలో మనము ఇంక్రిమెంట్ అనేది చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? ఇప్పటివరకు మనం ఏం చేసాము? ఇవి రాసాం. పెర్ఫార్మ్ విత్ ట్రూ రాసాం. పెర్ఫార్మ్ విత్ అంటిల్ కండిషన్ రాసాం. పెర్ఫార్మ్ విత్ ఎన్ టైమ్స్ రాసాం. సింపుల్ పెర్ఫార్మ్ రాసాం. అలాగే ఇన్‌లైన్ పెర్ఫార్మ్ రాసాం. అవునా? అలాగే పెర్ఫార్మ్ విత్ వేరియింగ్ అంటిల్ కండిషన్ అండి. ఓకేనా? అది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ డి వస్తే మనము దాన్ని చేద్దాం. ఓకేనా? డి ఓకేనా? డి. సో, పెర్ఫార్మ్ డి పేరా అని రాద్దాం. ఓకేనా? డి పేరా వేరియింగ్ కౌంటర్ ఫ్రమ్ 1 నుండి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫ్రమ్ 1/+1 ఓకేనండి? ఫ్రమ్ 1/+1 ఇక్కడ మనకు స్పేస్ సరిపోదు కదా! కాబట్టి మనం నెక్స్ట్ లైన్ రాసుకుందాం. ఓకేనా? ఫ్రమ్ 1/+1 అంటిల్ కౌంటర్ ఈజ్ గ్రేటర్ దాన్ 4 లేకపోతే 3 ఓకే. 3 రాద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ మనము ఇంకొక పేరా ఇచ్చాం. అవునా? అదేంటంటే డి పేరా. ఇప్పుడు మనము మొత్తము ఎన్ని పేరాస్ మనం ఇక్కడ కింద డిఫైన్ చేసుకోవాలి? డిస్‌ప్లే పేరా ఒకటి, డి పేరా ఒకటి. అవునా? ఇక్కడ చూడండి. మనము ఇప్పుడు ఇక్కడ చూసారంటే మీరు పెర్ఫార్మ్ అంటిల్ వేరియింగ్ కండిషన్‌కి మనము ఇలా ఇవ్వమండి. చూడండి ఇక్కడ మనం ఏం చేసాము? ఓన్లీ అంటిల్‌కైతే మనం ఇక్కడ ఏం చేసాము? ఇనిషియలైజేషన్ ఒక చోట ఇచ్చాము. తర్వాత కండిషన్ ఒక చోట ఇచ్చాము. అలాగే ఇంక్రిమెంట్ ఒక చోట ఇచ్చాం. బట్ పెర్ఫార్మ్ విత్ వేరియింగ్ అంటిల్‌కి మనం అలా ఇవ్వం. మనం అంతా ఒకే చోట ఇచ్చేస్తాం. చూడండి ఇక్కడ. అంతా ఒకే చోట ఇచ్చేస్తాం. ఇక్కడ వేరియింగ్ కౌంటర్ అనేది వచ్చి ఫ్రమ్ 1/1 అంటే ఫ్రమ్ 0/1 ఇచ్చాం కదా! ఇది ఇంక్రిమెంట్ అన్నట్టు. ఫ్రమ్ 0 అనేది వచ్చి ఇనిషియలైజేషన్, బై 1 అనేది వచ్చి ఇంక్రిమెంట్. ఇక్కడ అంటిల్ కౌంటర్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అంటే ఇదొచ్చి అంటిల్ వచ్చి కండిషన్ అండి. ఇక్కడ మనం క్లియర్‌గా రాసుకున్నాం చూడండి. ఇక్కడ మనం క్లియర్‌గా రాసుకున్నాము. అవునా? అదే ఇక్కడ నేను ఇచ్చానన్నట్టు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు మనము ఏం చేయాలి? కింద మనము ఇంక ఎక్స్‌ట్రా వేరియబుల్స్ ఇంకా ఎక్స్‌ట్రా పారాగ్రాఫ్స్‌ని మనము డిఫైన్ చేయాలి. అవునా? చూడండి ఇక్కడ మనం ఏరియా ఏలోనే స్టార్ట్ చేయాలి ఇక్కడ. ఓకేనా? డిఐఎస్‌పిఎల్ఏవై డిస్‌ప్లే పారా అంటే ఇక్కడ ఏదో ఒకటి రాసుకుందామండి ఇప్పుడు మనం. ఓకేనా? ఏదో ఒకటి అంటే ఏం రాద్దాము? డిస్‌ప్లే పారా అంటే హలో వరల్డ్ అని ఇద్దాం. ఓకేనా? హెచ్‌ఈఎల్ఎల్ఓ హలో వరల్డ్ అని వచ్చేసి దిస్ ఈస్ వద్దులేండి ఒకటి చాలు. ఇంకో దాంట్లో రాద్దాం ఇది. ఓకేనా?
ఇలా అన్నట్టు అండ్ ఫుల్ స్టాప్. తర్వాత ఇక మనం డిస్ప్లే పేరులో కౌంటర్ కూడా పెట్టాలి కదా, కాబట్టి యాడ్ +1 టు CNTR అంతే కదా. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇంక్రిమెంట్ అనేది ఈ పారాగ్రాఫ్లో ఇచ్చాం చూడండి ఇలా. ఓకేనా. సో తర్వాత ఇంకొకటి ఏంటి, ఇక్కడ మనకు ఒకటి అయిపోయింది, ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ మ్యాండటరీ. తర్వాత ఇంకొక పారాగ్రాఫ్ ఏంటి, డి పారా. అవునా, డి పారా అని చేసి డిస్ప్లే అని చేసి ఇక్కడ మనము దిస్ ఈస్ ఫార్మ్స్ ప్రోగ్రామ్ అని ఇచ్చేద్దాం. ఓకేనండి, ఇలా ఇచ్చాం ఇలా అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేమో అంటిల్ తర్వాత 1 మినిట్ అండి, మనం డూప్లికేట్ రాసి ఇక్కడ సి ఉంది కదా, ఆల్రెడీ సి ఉంది. సో చూడండి అంటిల్ ఇదేమో వేరియింగ్. ఓకేనా. ఇక్కడ మనకి 6 క్యారెక్టర్స్ మనం ఏమైనా రాసుకోవచ్చు అండి, VARYNG వేరియింగ్. ఓకేనా, ఇలా అన్నట్టు. ఇక్కడ చూడండి ఇన్లైన్ పర్ఫామ్, ఇక్కడ మీరు ఇన్లైన్ పర్ఫామ్ని ఇలా ఇచ్చేస్తే అది యాక్సెప్ట్ చేయదండి. ఓకేనా. పర్ఫామ్ అండ్ పర్ఫామ్ దీని పక్కన మీరు కాంబినేషన్ ఆఫ్ అవుట్ లైన్ మీరు యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మీరు ఏదన్నా ఒకటి యూజ్ చేద్దాం. ఇప్పుడు ఏది సింపుల్ పర్ఫామ్లో మనకి ఏది సింపుల్ కానీ, లేకపోతే ఎన్ టైమ్స్ కానీ, లేకపోతే త్రూ కానీ ఏదో ఒకటి యూజ్ చేద్దాం. ఓకే. కాబట్టి ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేద్దామంటే వేరియింగ్ కౌంటర్ యూజ్ చేద్దాం. ఓకేనా. పర్ఫామ్ వేరీ CNTR ఫ్రమ్ 1/+1 until ఏం చేద్దాం మనం, CNTR is greater than 3. వద్దులండి, 3 ఆడి కింద ఒక దానికి ఇచ్చాం కదా, కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం మనము, ఇంకొక నెంబర్ ఏదైనా తీసుకుందాం, అంటే 2. ఓకేనా, 2. సో ఇలా మనం చేసాము. ఇప్పుడు మనం ఈ వేరియబుల్ని అంటే ఈ యొక్క కౌంటర్ వేరియబుల్ మనం డిక్లేర్ చేసుకోవాలి కదా, కాబట్టి మనము వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో ఇంకొక వేరియబుల్ని మనము డిక్లేర్ చేసుకుందాం. ఓకేనా. ఇక్కడ నేను ఆ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాను, కౌంటర్. చూడండి, కౌంటర్ అనే వేరియబుల్ను డిక్లేర్ చేసుకున్నాను. దీనికి వాల్యూ వచ్చి నేను 9/2 ఇచ్చాను. ఇవి పోవాలండి. ఓకేనా, 9/2. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇలా మనం ఒక ప్రోగ్రామ్ని రాసుకున్నాము. అవునా, చూడండి మనం మొత్తం రాసేసుకున్నాము ఇక్కడ. అంటే మనకు టైప్స్ ఆఫ్ పర్ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనము రాసేసుకున్నాం. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనము కంపైల్ చేయాలి. అవునా, ఇప్పుడు మనం దీన్ని కంపైల్ చేయాలి. సేవ్ చేసుకున్నాను, కంపైల్ చేసి నాకు ఆల్రెడీ నా దాంట్లో ఉందండి. అవునా, నా దగ్గర ఉంది. ఎక్కడుంది, రన్ చేసేలో ఉంది. అవునా, ఇక్కడ మనం ఈ కంపైల్ చేసినప్పుడు ఇలా ఓపెన్ చేసి ఎడిట్ అని ఇక్కడ నేను CALL ఇవ్వాలి. CALL DATAUNU ఇచ్చి ఇప్పుడు PERFRMS పర్ఫార్మ్స్ అంటే ఏంది, ఇక్కడ ఎక్కడెక్కడైతే ఈ జెస్సీలో డేటా 2NU ఉంటుందో అక్కడ ప్రతి చోట PERFRMS అని రీప్లేస్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఎంటర్ కొట్టాను, రీప్లేస్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది తర్వాత ఇది. ఒకసారి నా ప్రోగ్రామ్ నేమ్ చూద్దామండి. ఇదేనా PERFRMS? అవును, ఇదేనండి. ఇప్పుడు నేను ఏం చేయాలి, సబ్మిట్ కొట్టాలి దీన్ని. అవునా, సబ్మిట్. చూడండి, జాబ్ ఐడి ఏముందండి, 4026. అవునా, ఎంటర్. మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 వచ్చిందండి. 4 రావచ్చండి, నో ప్రాబ్లం. ఓకేనా. 4 అంటే ఏంటి, సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ విత్ వార్నింగ్స్. ఓకేనా. ఒకవేళ మీరు వార్నింగ్స్ కూడా ఏంటో చూడాలనుకుంటే మళ్ళీ మీరు స్పూల్కి వెళ్ళి చూడండి, స్పూల్కి వెళ్ళి ఇలా దాని యొక్క ఆ జేసీని మీరు ఓపెన్ చేయాలి. ఏదైనా జేసీ మనకి 4026. అవునా, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని ముందు క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఇక్కడ ఈ చూసారు సిస్ప్రింట్ కంపైల్ అని చెప్పి ఉంది కదా, ఇది మీరు ఎస్ అని ఇచ్చి ఇక్కడ ఫైండ్ IGY ఇవ్వాలి.
ఓకేనా. ఇక్కడ చూడండి ఏమని వచ్చింది ఇక్కడ, సీక్వెన్స్ ఎర్రర్స్ వర్ ఫౌండ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అంటే ఏంటి ఇక్కడ సీక్వెన్స్లో లేదంట ప్రోగ్రామ్. అంటే ఏంది ఇక్కడ మనము పర్ఫార్మ్స్ యూజ్ చేసాం కదా, అంటే ఏంది ఇక్కడ పైకి కిందకి జంప్ అవుతుంది కదా, అంటే ఒక సీక్వెన్స్ అనేది ఇక్కడ ఫాలో అవడం లేదు మనం, కాబట్టి మనకి వార్నింగ్స్ వచ్చింది అంతే, ఇంకేమీ లేదు అక్కడ. ఓకేనా అండి, అంతేనండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ లోడ్ మోడల్కి ఒకసారి వెళ్ళి చూద్దాం. చూడండి నాకు ఇక్కడ ఏమైంది, నా యొక్క లోడ్ మోడల్ జనరేట్ అయింది ఇక్కడ. చూడండి ఇది నా యొక్క లోడ్ మాడ్యూల్ పర్ఫార్మ్స్కి. చూడండి ఇది లోడ్ మాడ్యూల్ అండి, ఇది మనకి అర్థం కాదు. ఓకేనా, చూడండి ఇదంతా మనకి ఏదో చైనీస్ లాంగ్వేజ్లో ఉంటుంది అన్నట్టు. చూడండి ఇది మనకి అర్థం కాదు, ఓన్లీ సిస్టమ్ కెన్ అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్ అన్నట్టు. ఇప్పుడు మనం ఈ లోడ్ మాడ్యూల్ యూజ్ చేసి మనం ఏం చేయాలి, మన ప్రోగ్రామ్ని మనము ఎగ్జిక్యూట్ చేయాలి. అవునా, చూడండి ఇక్కడ ఎస్ స్పేస్ PERFRMS పర్ఫార్మ్స్ అని చేసి ఇక్కడ నేను ఒక కొత్త ఇన్సర్ట్ చేస్తున్నా. చూడండి ఇది నా యొక్క జాబ్ నేమ్ PERFRMS JOB, తర్వాత నోటిఫై ఇస్ ఈక్వల్స్ టు UID ఇచ్చేసాను. ఇప్పుడు కామెంట్ రాసుకుందాం. ఓకేనా, ఏం రాసుకుందాము, దిస్ ఈజ్ ద రన్ చేసి ఫర్ పర్ఫార్మ్స్ ప్రోగ్రామ్ అంతేనా, ఇలా అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి, జాబ్ రీప్ అని చేసి DD అండి, DD స్పేస్ DS అనేది ఈక్వల్స్ టు నా యొక్క లోడ్ మాడ్యూల్ ఏ లైబ్రరీ ఉందో ఆ యొక్క లైబ్రరీ ఇక్కడ ఇవ్వాలి మనం. అవునా, ఎక్కడ ఉంది అది, test.member.3.loadlib కామా డిస్ప్లే ఈక్వల్స్ టు షేర్. అవునా, మళ్ళీ ఒక లైన్ గ్యాప్. ఇప్పుడు ఇక్కడ స్టెప్ నేమ్ STEP0010, తర్వాత ఎగ్జిక్, తర్వాత PGM ఈక్వల్స్ టు పర్ఫార్మ్స్. అవునా, ప్రోగ్రామ్ నేమ్ ఇలా. తర్వాత మళ్ళీ మీరు ఒక లైన్ గ్యాప్ పెట్టుకోనుకుంటే పెట్టుకోవచ్చు. తర్వాత sysprint 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 DD SYSOUT is equals to స్టార్. తర్వాత sysout SYSOUT DD SYSOUT is equals to స్టార్. తర్వాత ఎండ్. కానీ అక్కడ మనము యాక్సెప్ట్ యూజ్ చేసాం కదా, 3 యాక్సెప్ట్ యూజ్ చేసాం. ఇక్కడ మీరు చూస్తే చూడండి నా యొక్క ప్రోగ్రాంలో నేను ఏం చేశానంటే 3 యాక్సెప్ట్స్ నేను యూజ్ చేశాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఫైండ్ ఆల్ ACCEPT యాక్సెప్ట్. చూడండి మొత్తం 3, num1కి num2కి తర్వాత ఆపరేటర్కి. అవునా, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ sysinddd స్టార్ని కూడా నేను ఇక్కడ యూజ్ చేయాలి. /SYSIN sysinddd స్టార్ ఇచ్చి ఇక్కడ నేను వాల్యూస్ అండి. ఓకేనా, ఒకటేమో 6 పాస్ చేద్దాము, ఇంకొకటేమో 16 పాస్ చేద్దాం. ఓకేనా, తర్వాత ఆపరేటర్ వచ్చి మనం ఏమి ఇద్దాం, ఇప్పుడు ప్లస్ ఇద్దాం. ఓకేనా, ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు మనం. ఓకేనా, సబ్మిట్ కొట్టానుకోండి, ఆ num1లోకి ఇక్కడ చూడండి ఈ num1లోకి ఆ 6, ఆ num2లోకి 16 మనకి స్టోర్ అవుతుంది. తర్వాత ఈ ఆపరేటర్లోకి ప్లస్ అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ చూడండి మనం ఆపరేటర్ అనే వేరియబుల్ని చెక్ చేస్తున్నాము. ఒకవేళ ప్లస్ వచ్చిందంటే ఏం చేయాలి, మనము యాడ్ పేరా. ఇప్పుడు మనం ఇవన్నీ ఇచ్చి మనం ఎగ్జిక్యూట్ చేద్దామండి. ఓకేనా, ప్లస్ మైనస్ మల్టిప్లికేషను, తర్వాత స్లాష్ అంటే డివిజన్, తర్వాత ABCD ఇచ్చి మనము చూద్దాం. సరేనా, చూడండి సబ్మిట్ చేశాను. చూడండి మ్యాథ్స్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళి చెక్ చేద్దామండి. ఓకేనా, చూడండి ఇక మనకి ఏమొచ్చింది, దిస్ ఇస్ నాట్ న్యూమరికా, 6 న్యూమరికే కదా, చూద్దాం, నో ప్రాబ్లం. చూడండి ఇక్కడ నేను ఏం చేశాను, చూడండి ఇక్కడ నేను యాక్సెప్ట్, ఇక్కడ చూడండి దానికంటే ముందు ఇక్కడ మీకు ఏమైంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు. చూడండి ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, పర్ఫార్మ్ వేరింగ్ కౌంటర్ ఫ్రమ్ 1 by 1 until కౌంటర్ ఇస్ గ్రేటర్ దాన్ 2 అన్నాం. అంటే ఇక్కడ
వీఆర్ స్టార్టింగ్ ది కౌంటర్ ఫ్రమ్ 1 అంటే ఇనిషియల్గా మనకి కౌంటర్లో 1 ఉంటుంది, అవునా. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, అవునా. ఇది 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2, ట్రూ ఆ ఫాల్సా, ఫాల్స్. కాబట్టి ఇందులో ఉన్న ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ +1 అవుతుంది, అంటే ఏమవుతుంది ఇక్కడ 2 వస్తుంది. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 2, ట్రూ ఆ ఫాల్సా, అగైన్ ఫాల్స్. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఆ కౌంటర్ +1 అవుతుంది, అంటే 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2, ట్రూ ఆ ఫాల్సా, ట్రూ. కాబట్టి ఈ స్టేట్మెంట్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వదు, అంటే ఏమవుతుంది, ఇంకా టోటల్గా ఈ స్టేట్మెంట్ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకు 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యింది, అవునా. తర్వాత ఇక్కడ ఏమైంది చూడండి, num1 num2, ఇక్కడ నేను 2 వేరియబుల్స్ని నేను ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను. సో నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ 6, 16 నేను స్టోర్ చేశాను కదా, పాస్ చేశాను కదా, అది నాకు ఇలా num1 num2లో నాకు ఇలా స్టోర్ అయింది, అవునా. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాను నేను, ఇఫ్ num1 ఈజ్ న్యూమరిక్ అన్నాను, అవునా. అందులో నేను పాస్ చేసిన న్యూమరికే, బట్ ఎందుకు ఇది తీసుకోవడం లేదు, ఒక 1 మినిట్ అండి. డిస్ప్లే num1 ఈజ్ నాట్ న్యూమరిక్ అంటే ఇది వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఒక 1 మినిట్ అండి. మేబీ ఇందులో ఏమైనా బ్యాడ్ డేటా ఉండొచ్చు, కాబట్టి మనం ఒక పని చేద్దామండి, మనం వీటిని ఇనిషియలైజ్ చేసుకుందాం, ఓకేనా. ముందుగా ఇనిషియలైజ్ చేసుకుందాం, INITIALIZ, ఇనిషియలైజ్ num1, అవునా. తర్వాత ఇనిషియలైజ్ num2 ఇలా ఇచ్చుకుందాం, ఓకేనా. ఎందుకంటే ఇందులో ఒకవేళ బ్యాడ్ డేటా ఉండింది అనుకోండి, ముందుగా మనకు తెలియదు కదా, మనకి అది కనపడదు. కాబట్టి ఇక్కడ మనము వాటిని ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇనిషియలైజ్ అంటే ఏంటి, ఈ num1 num2 అనేటివి రెండు మనకి ఏంటి, అవి న్యూమరిక్ డేటా టైప్స్, అవునా. కాబట్టి వాటికి జీరోస్ని పాపులేట్ చేస్తున్నట్టు. సో సేవ్. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని రీకంపైల్ చేద్దామండి, మనం చేంజెస్ చేసాం కదా ప్రోగ్రామ్లో, కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ దాన్ని మనము రీకంపైల్ చేయాలన్నట్టు. సబ్మిట్. మ్యాక్స్ ఈక్వల్స్ 4 వచ్చింది, ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము, sub సబ్మిట్. మ్యాక్స్ ఈక్వల్స్ 0 వచ్చింది, ఓకే. అక్కడ మనం 9 ఇచ్చాం కదా, మేబీ ఇక్కడ మనము 3 బైట్స్ పాస్ చేయాలి, 0060116 సబ్మిట్. చూడండి మ్యాక్స్ ఈక్వల్స్ 0 వచ్చింది. ఇప్పుడు మనము చూద్దాం, చూడండి ఇక్కడ నాకు ఏమొచ్చింది, ఇప్పుడు num1 ఏమో 6, num2 ఏమో 16. ఇక్కడ నాకు ఏమొచ్చింది, 006 ఈజ్ న్యూమరిక్, 0016 ఈజ్ న్యూమరిక్. అంటే ఏమైంది, ఇప్పుడు నాకు ఈ రెండు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి, ఇది ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయింది, అవునా. తర్వాత నేను ఇక్కడ ఏం చేశాను, ఆపరేటర్ ప్లస్ పాస్ చేశాను, కాబట్టి ఇక్కడ నాకు ఇది పాస్ అయింది. తర్వాత ఇక్కడ నాకు ఏమి ఇచ్చింది చూడండి, ది ప్రొవైడెడ్ ఆపరేటర్ ఈస్ ప్లస్, అవునా. కాబట్టి ఇక్కడ నాకు ఏమైంది, యాడ్ పెరక డైరెక్ట్గా ఇక్కడికి జంప్ అయిపోతుంది అన్నట్టు. చూడండి డైరెక్ట్గా ఇక్కడికి జంప్ అయిపోయి నాకు రిజల్ట్ ఏమొచ్చిందో చూద్దాం. చూడండి నాకు ఇది 6 + 16 అంటే 22. చూడండి నాకు ఈ 22 అనేది నాకు ఇక్కడ ఇలా స్టోర్ అయింది. ఇక్కడ నాకు ముందర జీరోస్ అని నాకు వెళ్ళిపోయినాయి, ఎందుకు, ఇక్కడ నేను రిజల్ట్ని న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ యూజ్ చేసిన వేరియబుల్లోకి నేను మూవ్ చేసుకున్నాను కాబట్టి, ఓకేనండి. చూడండి నాకు ఇక్కడ ముందర జీరోస్ ఏం కనపడడం, ఓన్లీ స్పేసెస్ కనపడుతున్నాయి, ఇలా అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మైనస్ ఇద్దాం, ఓకేనండి, మైనస్ ఇద్దాం, సబ్మిట్. 0 వచ్చింది. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం ఒకసారి, చూడండి మనకు వచ్చింది ఏంటి, ఇక్కడ మనము పాస్ చేసిందేమో మైనస్ ఆపరేటర్, కాబట్టి ఇక్కడ మనకి ఇది 6 - 16, 16 - 6 అంటే 10, మరి 6 - 16 అంటే చాలా డిఫరెన్స్ ఉందండి. 16 - 6కి 6 - 16కి చాలా డిఫరెన్స్ ఉంది. 16 - 6 అంటే 10 వస్తుంది, 6 - 16 అంటే -10 వస్తుంది, కాబట్టి ఆ -10 ఇక్కడ మనకి ఇలా స్టోర్ అయింది, ఓకేనా అండి. సో ఇది అన్నట్టు. తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేద్దాము, స్టార్ ఇద్దాం, ఓకేనా. ఇక్కడ మనము స్టార్ ఇద్దాం, స్టార్ ఇస్తే ఏమవుతుందో మనం ఇప్పుడు చూద్దాం.
చూడండి మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. సో క్వశ్చన్ మార్క్ తర్వాత ఓపెన్. చూడండి 6 ఇంటూ 16 16 6 96 అండి. కాబట్టి మనకి అది ఇక్కడ కనిపించింది. కెన్ యూ రైట్ డిస్ప్లే ఫర్ రిజల్ట్ బిఫోర్ రిజల్ట్? ఓకే ఫైన్. బిఫోర్ రిజల్ట్ అని రాస్తానండి ఇక్కడ. ఓకేనా, బిఫోర్ రిజల్ట్ ఆఫ్ అండ్ రిజల్ట్ ఇలా ఇస్తాను. ఓకే, నేను ఇప్పుడు మీకు ఇది ఎడిటింగ్ క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తున్నాను, నాన్ ఎడిటింగ్ క్యారెక్టర్ని మీకు డిస్ప్లే చేస్తున్నాను. అవునా, చూద్దాం ఇప్పుడు. సేవ్. నేను చేంజెస్ చేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, రీకంపైల్ చేయాలి. సబ్మిట్. 4 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనము ఫస్ట్ నుండి చూద్దాం. ఓకేనా, యాడ్కి యాడ్ ఇది. అవునా, సబ్మిట్. చూడండి మ్యాక్స్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అవునా, చూడండి మీకు ఇక్కడ చూడండి మీకు ఏమొచ్చింది, బిఫోర్ అనుకోండి మీకు ఇలా వచ్చింది రిజల్ట్లోకి. కాబట్టి మీకు ఏమొచ్చింది, 4 zeros 2 B వచ్చింది. ఎందుకు 22 కదా, 6 + 16 22 అంటే మీకు +22 అన్నట్టు. ప్లస్ అంటే ఏమవుతుంది, ఆ ప్లస్ అనేది ఈ 2 పైన ఇక్కడ ఇలా స్టోర్ అవుతున్నట్టు. ఇక్కడ ఎడిట్ అవ్వదండి, ఇక్కడ ఇలా స్టోర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో మనకు +2 అంటే ఎంత, B. అందుకోసం మీకు ఇక్కడ 4 zeros ఒక 2 ఒక B కనబడింది. ఓకేనా, దీన్ని మీరు ఎడిట్ చేసుకుంటే మీకు కనిపించిన అవుట్పుట్ ముందర 4 వచ్చి స్పేసెస్ కనబడ్డాయి, తర్వాత 22 ఇలా అన్నట్టు. ఓకేనా, తర్వాత మీరు ఒకవేళ మైనస్ ఇద్దాం, మైనస్ సబ్మిట్. -2 అంటే ఎంత, K. అవునా, ఇప్పుడు మీకు నాకు తెలిసి వేరేలా కనబడుతుంది. చూడండి ఇప్పుడు ఏమైంది మీకు, ఇది 6 - 16 ఇచ్చాం. అవునా, అంటే మీకు ఏమవుతుంది అప్పుడు -10. అవునా, ఆ మైనస్ అనేది వచ్చి ఆ 0 అంటే లాస్ట్లో 0 ఉంటుంది కదా, ఆ 0 మీద ఓవర్ పంచ్ అవుతుంది అన్నట్టు. -0 అంటే ఎంత, క్లోజ్డ్ బ్రేస్. అవునా, దాన్ని మనం ఎడిట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ముందర లీడింగ్ జీరోస్ అన్ని మనకి సప్రెస్ అయిపోయాయి. మీకు మైనస్ అనేది సపరేట్ కనబడింది, మీకు 10 అనేది మీకు ఇలా సపరేట్గా కనబడింది రిజల్ట్. ఓకేనండి, ఇప్పుడు మనము మల్టిప్లికేషన్ ఇద్దాం. సబ్మిట్. రండి చూడండి మళ్ళీ అంతే. మీకు ఇక్కడ మీకు మీరు ఏది పాస్ చేయకపోతే ప్లస్ తీసుకుంటుందని చెప్పాను. అవునా, కాబట్టి +6 అంటే ఎంత, ABCDEF అన్నట్టు. అవునా, F అంటే ఎంత, +6. కాబట్టి ఇక్కడ మీకు Fగా కనబడింది 96 అంటే. దాన్ని మనం ఏం చేసాము, ఎడిటింగ్ దాంట్లో మనం పాస్ చేసాం కాబట్టి మీకు ఇట్లా సపరేట్గా 96 అనేది మీకు ఇలా కనబడింది అన్నట్టు. ఇప్పుడు మనము డివిజన్కి ఇద్దాం, /సబ్మిట్. ఓకేనా, చూడండి 0 వచ్చింది. తర్వాత మీకు అవుట్పుట్ ఎంత వచ్చిందో చూద్దాం. చూడండి 37. ఓకేనా, ఇది 16ని 6తో డివైడ్ చేస్తే 37 వచ్చింది. ఓకేనా, 37 కాదండి, అది 0.37 అన్నట్టు. అంటే 6ని 16తో డివైడ్ చేశారు అన్నట్టు.
చూద్దాం ఒకసారి మన ప్రోగ్రామ్లో ఏమి ఇచ్చామో చూద్దాం అసలు డివిజన్కి. చూడండి అంటే 6 డివైడెడ్ బై 16 అంటే ఎంత? CALC 6 డివైడెడ్ బై 16 అంతేనా? 0.375. ఇక్కడ మనం ఎంత ఇచ్చాము? ఇక్కడ ఓన్లీ 9/2 ఇచ్చాం. అవునా? ఓన్లీ మనం ఇక్కడ 9/2 ఇచ్చాం డెసిమల్కి. కాబట్టి మనకి ఏమైంది ఇక్కడ? మనకు ఓన్లీ 2 డిజిట్స్ మనకి ఇలా స్టోర్ అయింది. దీని మీద మనము ఇది నాన్ ఎడిటింగ్ క్యారెక్టర్స్లో మనం డిస్ప్లే చేసామనుకోండి, ఇక్కడ అజ్యూమ్డ్ డెసిమల్ పాయింట్ కదా, కాబట్టి ఇక్కడ మనకి పాయింట్ అనేది కనపడలేదు. ఓకేనా? ఇక్కడ మనం దాన్ని ఎడిటింగ్ న్యూమరిక్ క్లాసెస్ యూజ్ చేసిన వేరియబుల్ మనం మూవ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మన డెసిమల్ పాయింట్ అనేది ఇక్కడ మనకి కనిపించింది. ముందు మనకి మొత్తం 0 వచ్చేసి. ఒకవేళ దీనికి కూడా ఇక్కడ మీరు మైనస్ ఇచ్చినారు అనుకోండి, ఇక్కడ మైనస్ అని ఇచ్చి .99 ఇచ్చినారు అనుకోండి, అప్పుడు మీకు ఇవి కూడా కనిపించేవి కాదు. మీకు ఇవి కూడా కనపడకుండా ఓన్లీ మీకు -37 కనిపించేది. ఓకేనా అండి? ఇలా అన్నట్టు. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఏని పాస్ చేద్దాం. ఏ ఓకేనా? సబ్ అవునా? మ్యాక్స్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు మనము చూద్దాం. చూడండి ఏ వచ్చింది కాబట్టి మనకి ఏమైంది ఇప్పుడు? మొత్తము ఏది? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. చూడండి ఇక్కడ అడిషన్కి వచ్చి ఇది, తర్వాత సబ్ట్రాక్షన్కి వచ్చి ఇది, తర్వాత మల్టిప్లికేషన్కి వచ్చి ఇది, తర్వాత ఇది డివిజన్కి. ఎప్పుడు ఏ అని పాస్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఏ అని ఇస్తే ఏమవుతుంది? మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి డిస్ప్లే అవుతాయి. అవునా? ఇప్పుడు మనము బి ఇద్దాం. బి సబ్మిట్. చూడండి మ్యాక్స్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్కి వెళ్ళి చూద్దాం. చూడండి నాకు ఇక్కడ ఏమొచ్చింది? బి ఇస్తే ఏమవ్వాలని చెప్పాను? పర్ఫామ్ యాడ్ పేరా 3 టైమ్స్ అని ఇచ్చాం. అవునా? కాబట్టి ఇది 1 టైము, ఇది 2 టైము, ఇది 3 టైము. ఇలా 3 టైమ్స్ నాకు పర్ఫామ్ అయింది. అవునా? ఇలా అన్నట్టు. తర్వాత ఒకసారి మనము సి ఇద్దాం. సబ్మిట్. చూడండి మ్యాక్స్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అవునా? చూద్దాం. చూడండి ఇక్కడ మీరు ఏం చెప్పాము మనం ఇక్కడ? ఒకవేళ సి ఇస్తే పర్ఫామ్ కౌంటర్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అన్నాం. అవునా? సో ఇక్కడ ఏమైంది? ఈ కౌంటర్ని 1 by 1 మనకి గ్రేటర్ దాన్ 10 వరకు ఇలా చేసింది అన్నట్టు. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8. 8 ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే మీకు గుర్తుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఏం చేసాము? కౌంటర్ని 1 నుండి స్టార్ట్ అయింది. ఒక 1 మినిట్ అండి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కౌంటర్ మనకి ఇక్కడ ఏమైంది? 1 2 అవునా? తర్వాత ఇక్కడ 3 అయింది. అవునా? కౌంటర్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2 వచ్చినప్పుడు ఇక్కడ ఆగిపోయింది. అవునా? ఆ తర్వాత కౌంటర్ 3 అలాగే ఉంది. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ 3 నుండి స్టార్ట్ అయింది. అర్థమవుతుందండి? ఇక్కడ మనం దాన్ని ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది? 3 నుండి స్టార్ట్ అయింది. ఒకవేళ ఇక్కడ మనము ఇనిషియలైజ్ చేసుకుని ఉంటే ఇక్కడ మనము ఇలా ఏమని మూవ్ zeros to CNTR ఇలా లేకపోతే ఇక్కడ మీరు మూవ్ జీరోస్ టు ఇలా అయినా ఇచ్చిండొచ్చు, లేకపోతే ఇనిషియలైజ్ అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా? బట్ ఇక్కడ మూవ్ జీరోస్ ఉన్నాయండి. ఓకేనా? సేవ్ ఇలా ఇచ్చినుంటే అప్పుడు ఏమయ్యేది? ఈ యొక్క డిస్ప్లే స్టేట్మెంట్ అంటే ఈ యొక్క పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఇది ఈ కౌంటర్ అనేది 0 అయి ఉండేది. అవునా? 0 అయి ఉండేది. అప్పుడు ఏమైంది మనకి? మళ్ళీ 0 నుండి 10 వరకు స్టార్ట్ అయ్యేది. బట్ ఇక్కడ మనకి ఏమైంది? ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి 3 ఉంది. అవునా? అంటే ఇది 1 ఉన్నప్పుడు 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అనేది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. మరి 2 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఇందులో 3 వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ అనేది బైపాస్ అయిపోయింది. అంటే ఇక్కడ కౌంటర్లో 3 ఉన్నట్టప్పుడు. సో ఇక్కడ ఏమైంది? 3 నుండి స్టార్ట్ అయింది. సో ఇక్కడ 3 నుండి స్టార్ట్ అయింది. కాబట్టి
3 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అన్నప్పుడు ఇది, తర్వాత 4 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అన్నప్పుడు ఇది, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అన్నప్పుడు ఇది, 6 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అన్నప్పుడు ఇది, 7 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అన్నప్పుడు ఇది, 8, 9, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అన్నప్పుడు ఇది. తర్వాత ఏమైంది 11 అయి ఉంటుంది. 11 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అన్నప్పుడు ఏమవుతుంది, ట్రూ అయిపోతుంది. అవునా? కాబట్టి ఈ పారాగ్రాఫ్ అనేది అక్కడితో స్టాప్ అయిపోయింది. సో ఇలా అన్నట్టు. ఇప్పుడు మీరు డి ఇస్తే ఏమవుతుందో చూద్దాం మనం. చూడండి డి మ్యాథ్స్ ఈక్వల్స్ 0 వచ్చింది. ఇప్పుడు డి ఇస్తే ఏమవుతుందో మనం ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, ఇక్కడ చూస్తే మీరు మళ్ళీ ఇక్కడ మనము ఇనిషియలైజ్ చేసుకున్నాం. అవునా? కౌంటర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 అని ఇచ్చుకున్నాం. అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ 1కి మనము ఇనిషియలైజ్ చేసుకున్నాం. అవునా? ఇక్కడ మనము ఇనిషియలైజ్ చేయలేదు అంతే. ఇక్కడ మనం కండిషన్ ఇచ్చాము, కింద ఇంక్రిమెంట్ ఇచ్చాం, కానీ పైన మనము దీన్ని ఇనిషియలైజ్ చేసుకోలేదు. ఇక్కడ బట్ మనము ఇనిషియలైజేషన్ తర్వాత ఇంక్రిమెంట్ కండిషన్ అన్ని ఇక్కడే ఇచ్చాం. అవునా? ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ మనకి 1 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే 1 ఈజ్ గ్రేటర్ దాన్ 3 మనకి ఏమవుతుంది ఫాల్స్. తర్వాత +1 అంటే 2 ఈజ్ గ్రేటర్ దాన్ 3, 3 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అంటే మనకి 3 కండిషన్స్ కి అది ఫాల్స్ అవుతుంది. తర్వాత 4 అయినప్పుడు ఏమవుతుంది, 4 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అంటే ట్రూ అవుతుంది. అవునా? కాబట్టి ఇలా మనకి 3 టైమ్స్ మాత్రమే ఇలా ఎగ్జిక్యూట్ అయింది. దిస్ ఈజ్ పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పి. ఏది డి పేరా చూద్దాం. డి పేరాలో ఏం రాసామో చూద్దాం. చూడండి డి పేరాలో మనం ఏమి ఇచ్చామండి, దిస్ ఈజ్ పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ అని ఇచ్చాం. కాబట్టి అది మీకు ఇలా 3 టైమ్స్ ఇలా ఎగ్జిక్యూట్ అయింది అన్నట్టు. ఓకేనా అండి? అది సో ఇదండి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ పర్ఫార్మెన్స్ అండి. ఓకే, ఇది మీకు నేను షేర్ చేస్తాను. ఇది కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయాలండి. ఓకేనా? సో దీని తర్వాత మనం చెప్పుకునేది ఏంటంటే స్ట్రింగ్ మ్యానిపులేషన్. స్ట్రింగ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. అవునా? స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఏవే ఉంటాయి మనకి, స్ట్రింగు, అన్స్ట్రింగు, ఇన్స్పెక్ట్. అవునా? సో ఇది చూడండి, ఇక్కడ దీని పేరు వచ్చి string01 ఇద్దాం. 01 నా యొక్క ప్రోగ్రామ్ ఐడి వచ్చి 01. ఇక్కడ కూడా మనం రీనేమ్ చేసుకుందాం. 01 రీసెట్. చూడండి ఎడిట్. దిస్ ప్రోగ్రామ్ it has various ways of it shows how the string concept works. ఓకేనండి? తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ డివిజన్, ఓకే, మనం ఏమి యూజ్ చేయడం లేదు, ఓకే. తర్వాత ఇక్కడ మనము ఒక వేరియబుల్ 3 ఫీల్డ్స్ మనం ఇలా డిఫైన్ చేసుకున్నాము. లేకపోతే మీరు ఇలాగే పెట్టుకుందాం, మనము ఇది 01 పెట్టుకుందాం. ఇక్కడ 01 మనం అక్కడ ఎగ్జాంపుల్లో మనం ఇందాక మనం ఆ రోజు మనం ఎక్సెల్ షీట్లో చెప్పుకున్నాం కదా, ఆ విధంగానే మనం తీసుకుందాం ఇలా. తర్వాత ఇది ఫుల్ నేమ్ పెట్టుకుందాం. FULLNAME ఫుల్ నేమ్ కాస్త మనం ఇక్కడ 30 ఇచ్చుకుందాం. స్పేసెస్ ఇది వద్దు మనకి, ఇలా అన్నట్టు. అవునా? తర్వాత మూవ్ ఆఫ్టర్. చూడండి ఇక్కడ నేను RAGHUPATI రఘుపతి, తర్వాత RAGHAVA రాఘవ, తర్వాత RAJRAM రాజారాం, ఇలా నేను పెట్టుకున్నాను. అవునా? ఇక్కడ డిలిమిటెడ్ బై సైజ్. డిలిమిటెడ్ బై సైజ్ ఇస్తే ఏమవుతుందో ఇక్కడ మనము చూద్దాం. ఓకేనండి? ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను చూడండి, మీకు సింటాక్స్ ప్రకారం నేను ఇక్కడ రాసాను. చూడండి, స్ట్రింగ్ ఫస్ట్ వేరియబుల్ డిలిమిటెడ్ బై సైజ్ అండ్ లాస్ట్ వేరియబుల్ డిలిమిటెడ్ బై సైజ్. ఓకేనా? ఒకవేళ ఇక్కడ మీరు మధ్యలో ఇంకేమైనా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు అండి ఇక్కడ మీరు. ఓకేనా? ఇక్కడ నేను కామా పెడతా, డిలిమిటెడ్ బై సైజ్. అంటే ఫస్ట్ నేమ్కి తర్వాత ఫస్ట్ నేమ్ అనేది నాకు వస్తుంది, తర్వాత కామా వస్తుంది, తర్వాత లాస్ట్ నేమ్ వస్తుంది. ఇందులోకి ఫుల్ నేమ్లోకి
FULLNAME ఫుల్ నేమ్లోకి. తర్వాత అది నాకు డిస్ప్లే చేస్తుంది అన్నట్టు. దేన్ని మనం డిస్ప్లే చేయాలి? డిస్ప్లే ఫుల్ నేమ్ ఈస్ డిస్ప్లే చేస్తున్నాను అన్నట్టు. ఓకేనా? ఒకవేళ నేను డీలిమిటర్ స్పేసెస్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? చూడండి, మూవ్ స్పేసెస్ టు ఫుల్ అంటే నేను ఇనిషియలైజ్ చేసుకున్నాను. అంటే ఇక్కడ నేను ఇనిషియలైజ్ కూడా ఇవ్వచ్చు. INITIALIZE ఇనిషియలైజ్ ఫుల్ నేమ్. ఎందుకంటే మనం పైన దాన్ని మళ్ళీ ఇక్కడ పైన మనం వేరే వాల్యూ మూవ్ చేసాం కదా, కామా ఇవన్నీ. కాబట్టి మళ్ళీ మనము ఇంకొక సింటాక్స్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను మీకు ఎక్సెల్ షీట్ ఆల్రెడీ చెప్పాను. స్ట్రింగ్ మ్యానిపులేషన్లో మనం డిఫరెంట్ సింటాక్సెస్ మనం తీసుకొని చెప్పుకున్నాం ఆ రోజు. చూడండి, విత్ వేరియబుల్స్, తర్వాత ఏంది విత్ లిటరల్స్, తర్వాత ఇక్కడ విత్ సైజు, తర్వాత ఇక్కడ పైన చూసి ఇక్కడ విత్ స్పేసు. ఇక్కడ మనం చాలా చూసాం మనం. అవునా? స్ట్రింగు అన్ స్ట్రింగు అవన్నీ. అవునా? చూడండి, ఇక్కడ మళ్ళీ మనము ఇది విత్ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్ని అంటే ఒక వాల్యూ మనం ఒక వేరియబుల్ పెట్టుకొని ఆ వేరియబుల్ని ఇక్కడ యూజ్ చేసే విధంగా ఇలా చూసాం. We did not initialize CUT at para D, right? CUT, oh, counter at para D ఏది performs లో you are asking. 1 minute. యా, ఇక్కడ అంటారా మీరు? ఓకే, అవును, ఇక్కడ మీరు ఇనిషియలైజ్ చేసిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఏం చేశారు? చూడండి, డీ పెరాక్ ఇక్కడ మీరు ఇనిషియలైజ్ చేశారు కదా. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటిల్ అండ్ వేరియింగ్ అంటిల్. ఇక్కడ చూడండి, అంటిల్ అయితే మీరు ఇక్కడ ఏమి ఇస్తారు? ఓన్లీ అంటిల్ కండిషన్ ఇస్తారు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు నేను ఆల్రెడీ చెప్పాను. చూడండి, ఇక్కడ మీ ఇదేంటి? ఇది అంటిల్ కండిషన్ కి. అంటిల్ కండిషన్ మనం ఏమి ఇస్తాం? ఒక చోట ఇనిషియలైజేషన్ ఇస్తాం, ఒక చోట కండిషన్ ఇస్తాం, ఒక చోట ఇంక్రిమెంట్ ఇస్తాం. అవునా? కానీ ఇక్కడ మనం ఏమి ఇచ్చాము అంటిల్లో? ఇక్కడేమో మనము కండిషన్ ఇచ్చాం. చూడండి, ఇది అంటిల్. అవునా? ఇక్కడ మనం కండిషన్ ఇచ్చాము, తర్వాత ఇంక్రిమెంట్ మనం కింద ఇచ్చింటాం. చూడండి, డిస్ప్లే పేరా. చూడండి, ఇక్కడ మనము ఇంక్రిమెంట్ ఇచ్చాం. బట్ మరి మనము ఇనిషియలైజేషన్ ఎక్కడ ఇచ్చాము? ఇవ్వలేదు కాబట్టి ఆ కౌంటర్లో ముందున్న వాల్యూతోనే స్టార్ట్ అయింది అన్నట్టు. ఓకేనా? కౌంటర్లో ముందు ఎంత ఉంది మనకి వాల్యూ? ఇక్కడ 3 ఉంది. అవునా? 3 నుండే మనకి స్టార్ట్ అయింది. అవునా? బట్ ఇక్కడ డీ పేరాక్ చూడండి, మనం డీ పేరాక్ ఏమి ఇస్తున్నాము? ఇక్కడ ఇనిషియలైజేషన్ మనం ఇక్కడే ఇస్తున్నాం. చూడండి, కౌంటర్ ఫ్రమ్ 1 అంటే 1 నుండి స్టార్ట్ అవ్వు అని చెప్తున్నాం. అవునా? 1 నుండి స్టార్ట్ అయ్యి బై 1 అంటే కీప్ ఆన్ ఇంక్రిమెంట్ బై 1 అంటే ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ పో అంటే ఇక్కడ మనము ఇంక్రిమెంట్ కూడా ఇక్కడే ఇచ్చేస్తున్నాం. తర్వాత ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాము? కండిషన్ కూడా ఇక్కడే ఇస్తున్నాం. అంటే ఏమవుతుంది ఇక్కడ మనము? ఇక్కడ చూడండి, మీకు నేను ఎక్సెల్ షీట్ ఆల్రెడీ చెప్పాను. చూడండి, ఇంక్రిమెంట్ మనం ఒకే చోట ఇస్తాము, అలాగే ఇనిషియలైజేషన్ ఒకే చోట ఇస్తాము, అలాగే మనము కండిషన్ ఒకే చోట ఇస్తాం. అంటే 3 ఒకే చోట ఇచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రమ్ 0 కానీ ఫ్రమ్ 1 అంటే మనం ఫ్రమ్ అని ఇచ్చేది ఏమంటామంటే దాన్ని మనము ఇనిషియలైజేషన్ అని అంటాం. తర్వాత బై 1 అని ఇస్తాం కదా, దాన్ని మనము ఇంక్రిమెంట్ అని అంటాం. తర్వాత అంటిల్ కండిషన్ ఇస్తాం కదా, సో దీన్ని మనము కండిషన్ అని అంటామండి. ఓకేనా? మీ డౌట్ క్లారిటీ ఏందండి? వీ డిడ్ నాట్ ఇనిషియలైజ్డ్. ఓకే, కౌంటర్ అటు పారా డి, రైట్. ఎస్, మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసామండి. ఇక్కడే మనం ఇనిషియలైజ్ చేసాం. మీరు ఈ సెంటెన్స్ ఒకసారి మీరు ఇంగ్లీష్లో క్లియర్గా ఒకసారి చదవండి. ఇక్కడ మనం ఏం చేయము? పర్ఫామ్ డీ పారా అంటే డీ పారాని పర్ఫామ్ అని చేయమని చెప్తున్నాం. అవునా? వేరియింగ్ అంటే వేరీ అవ్వమని చెప్తున్నాం. దేన్ని? ఈ కౌంటరు నువ్వు వేరీ అవ్వు. ఎక్కడ నుండి ఎక్కడికి వేరీ అవుతూ పో అంటే 1 నుండి. ఇక్కడ చూడండి, 1 నుండి అన్నామంటే ఇది ఇనిషియలైజేషనే కదా. అంటే హియర్ వీఆర్ ఇనిషియలైజింగ్ ది కౌంటర్ ఫ్రమ్ 1. 1 నుండి స్టార్ట్ అవ్వు, అలాగే ఒక్కొక్కటి వేరీ అవుతూ పో. ఎప్పటి వరకు? నువ్వు గ్రేటర్ దాన్ 3 అయ్యేంత వరకు అని దాని మీనింగ్. ఇప్పుడు ఒకసారి మీరు ఎంటైర్ సెంటెన్స్ ఒకసారి మీరు రీడ్ చేసి అనుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా అండి? ఎవరు? శివ గారు మీకు క్లారిటీ వచ్చిందా అండి? యా, ఓకే అండి, ఫైన్. చూడండి, ఇది స్పేసెస్. అవునా? అంటే ఇక్కడ మనకి ఎంటైర్ స్పేసెస్తో మనకి లోడ్ అవుతున్నాడు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇంటూ ఫుల్ నేమ్.
తర్వాత ఇక్కడ వచ్చి డిస్ప్లే బై యూజింగ్ ఎస్పిఎస్ఈఎస్ స్పేసెస్ అని చేసి ఫుల్ నేమ్ ఇలా నేను డిస్ప్లే చేస్తున్నాను. అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బోత్ కాంబినేషన్ అన్నట్టు. అవునా? చూడండి, ఇక్కడ నేనేం చేశాను, బై సైజెస్తో, ఇక్కడ బై స్పేసెస్తో, ఇక్కడ బోత్ కాంబినేషన్ అంటే ఇక్కడ బై సైజ్ అని ఏమి ఇచ్చాను, మళ్ళీ జస్ట్ ఒక కామా ఇచ్చాను అంతే, ఇంకేం లేదండి. ఓకేనా? ఇక్కడ కూడా మనం ముందుగా ఏం చేద్దామంటే INITIALIZD ఇనిషియలైజ్ ఫుల్ నేమ్ ఇనిషియలైజ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ కూడా నేను బై యూజింగ్ బోత్ అనేసి, తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫుల్ నేమ్ FULLNAME ఇక్కడ నేను మార్చాలండి, FULLNAME ఇలా అన్నట్టు. ఓకేనండి, ఇది అవసరం లేదు. తర్వాత ఇది మీరు చూస్తే నేను పాయింటర్ అండి. మనము పాయింటర్ ఎందుకు యూజ్ చేస్తామో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఏమని, మనము అవుట్‌పుట్ ఫీల్డ్‌లో ఏది మామూలుగా మనకు డేటా ఎలా స్టోర్ అవుతుంది, ఫస్ట్ పొజిషన్ నుండి స్టోర్ అవుతుంది. అవునా? అలా కాకుండా నేను ఫస్ట్ పొజిషన్ నుండి కాకుండా వేరే పొజిషన్ నుండి నేను స్టోర్ చేయాలి అనుకుంటే, నేను మీకు ఇది కూడా చెప్పానండి. మీకు అది డిలీట్ అయిందో ఏమో చూద్దాము. ఆన్ ఓవర్‌ఫ్లో చెప్పాను. చూడండి, విత్ పాయింటర్ చెప్పాను ఇక్కడ. అవునా? విత్ పాయింటర్ నేను ఏం చేశాను, ఇక్కడ 16 నుండి స్టోర్ అవుతుందని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ పాయింటర్‌లో నేను 16 వాల్యూని స్టోర్ చేసుకున్నా. బట్ ఇక్కడ ప్రోగ్రామ్‌లో ఏముంది, 6 స్టోర్ చేసుకున్నాను. అంటే ఏమవుతుంది, ఇక్కడ నేను 16 అనేది స్టోర్ చేసుకున్నా కాబట్టి 16 పొజిషన్ నుండి డేటా అనేది స్టోర్ అయింది. అవునా? అవుట్‌పుట్ ఫీల్డ్‌లో ఇక్కడ నేను 6 ఇచ్చాను కాబట్టి ఏమవుతుంది, నాకు ఇక్కడ ఇలా 6థ్ పొజిషన్ నుండి డేటా అనేది నాకు స్టోరేజ్ అనేది జరుగుతుంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్‌లో. ఓకేనా అండి? సో చూద్దాం అది కూడా. చూడండి, మూవ్ స్పేసెస్ టు ఫుల్ నేమ్ ఇనిషియలైజ్ చేసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్, ఇక్కడ చూడండి పాయింటర్ నేను ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేసుకున్నానండి. చూడండి, ఇక్కడ నేను పాయింటర్ ఆల్రెడీ నేను డిక్లేర్ చేసుకున్నా, S9 కాంప్ అని చెప్పి. ఇక్కడ కూడా చూడండి, నేను 9 ఇచ్చి ఇక్కడ డిక్లేర్ చేసుకున్నా. S9 ఇచ్చిన S9 కాంప్ ఇచ్చిన ఒకటే, ఎందుకంటే న్యూమరికే కాబట్టి. ఓకేనా? ఇలా ఇక్కడ నేను డిక్లేర్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏమైంది నాకు చూడండి, మూవ్ స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ డిలిమిటెడ్ బై స్పేసెస్. అవునా? తర్వాత కామా ఇచ్చాను. అవునా? తర్వాత ఇక్కడ మిడిల్ నేమ్ కూడా పెడదామండి ఇక్కడ మనం. ఓకేనా? MIDDLE మిడిల్ నేమ్ DELIMITED డిలిమిటెడ్ బై స్పేసెస్ SPACES స్పేసెస్. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక కామా పెడదాం. తర్వాత ఇక్కడ డిలిమిటెడ్ బై సైజ్ కామా. ఓకేనా అండి? ఇక్కడ మిడిల్ నేమ్కి MIDDLE ఇచ్చామా, ఫీల్డ్లో MIDDLE ఇచ్చామండి. ఓకేనా? ఇక మీ స్టారే కాదండి, ఇక్కడ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఐ మీన్ ఇక్కడ కామనే కాదు, మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ప్లస్ పెడతాను మీకోసం కావాలంటే, ప్లస్ ఇంటూ ఫుల్ నేమ్ విత్ పాయింటర్. ఇక్కడ చూడండి, విత్ పాయింటర్ ఇవ్వాలి అని చెప్పాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ నేను చూపించాను. చూడండి, విత్ పాయింటర్ అని ఇవ్వాలి. చూడండి, ఇక్కడ నేను విత్ పాయింటర్ ఇచ్చాను. విత్ పాయింటర్ అని చేసి ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేయాలి. సో ఇలా అన్నట్టు. సో ఇక్కడ బై యూజింగ్ POINTER పాయింటర్ ఫుల్ నేమ్ ఇలా అండి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశాను, ఇలా ఒక ప్రోగ్రామ్ని రాశాను. అవునా? ఇక్కడ సార్ ఇచ్చేసి కామ కాకుండా ఫుల్ స్టాప్ ఇద్దాం. ఓకేనా అండి? ఇప్పుడు సేవ్. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇలా ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను కంపైల్ చేస్తాను అన్నట్టు. కంపైల్ చేయాలంటే మళ్ళీ నేను ఏం చేయాలండి, కంపైల్ చేసేదికి వెళ్ళి కంపైల్ చేయాలన్నట్టు. చూడండి, ఇక్కడ నేను మార్చాల్సింది ఏంటంటే ఈ ఒక్కటే. అవునా? కాబట్టి CRPERFRMSSTRING01 చూడండి, స్ట్రింగ్ ఇచ్చేసాను. అంటే ఇక్కడ నేను ప్రోగ్రామ్ నేమ్ మార్చుకున్నాను. సబ్మిట్. చూడండి ఏమైంది, ఇప్పుడు సబ్మిట్ చేశాను అన్నట్టు. చూడండి, కంపైలేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. మ్యాక్స్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అవునా? ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. నాకు ఇప్పుడు ఏం కావాలి, రన్ చేసేయాలి కావాలి. అవునా? రన్ చేసేయాలి. దీన్ని నేను కట్ చేసుకుంటాను. STRING01 ఇచ్చేసి పేస్ట్ ఇచ్చానండి. ఇక్కడ నేను మార్చుకుంటాను, జాబ్ నేమ్ 01 స్పేసు
దిస్ ఈస్ ద రన్ చేసేది ఫర్ string01 ప్రోగ్రామ్. అవునా? ఇక్కడ నేను మార్చాల్సింది ఏంటి ఇప్పుడు, ఇక్కడ పీజీఎం మార్చాలి string01 అంతే. ఇక్కడ మీకు లోడ్ మాడ్యూల్ మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు, లేకపోతే మీరు సింపుల్గా ఇక్కడ ఇచ్చుకుంటానన్నా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? స్టెప్ ఇప్పుడు కూడా మీరు ఇచ్చుకోవచ్చు అండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, dsn is equals to test.member.3.loadlib, this is equals to share. తర్వాత అక్కడ యాక్సెప్ట్ ప్రైమ్ యూజ్ చేయడంలో కాబట్టి ఇక్కడ dd స్టార్ తీసేసానండి. ఓకేనా? ఇప్పుడు సబ్మిట్ చూడండి, మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది నాకు. అవునా? ఇప్పుడు మనము స్పూల్కి వెళ్ళి ఒకసారి చూద్దామండి. ఓకేనా? స్వాప్ లిస్ట్ స్పూలు చూడండి, ఇది కింద ఉన్నది నా యొక్క జాబ్. నేను క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఇక్కడ ఎస్ ఇచ్చి ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చూడండి, ఇక్కడ నేను ఏమి ఇచ్చాను చూద్దాం. స్ట్రింగ్లో చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాను, స్ట్రింగ్ బై సైజ్ ఇచ్చాను. అవునా? సైజ్ అంటే ఏంది, ఇప్పుడు నాకు ఇలా నాకు ఎంటైర్ చూడండి, ఇక్కడ నాకు 10 bytes ఉంటుంది. ఇది మొత్తం ఎంటైర్ నాకు ఇలా స్టోర్ అయిపోతుంది. తర్వాత నేను మధ్యలో ఏమి పెట్టాను, కామా పెట్టాను. కామా బై సైజ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు కామా వచ్చింది. దానికంటే ముందు చూసుకోండి మీరు, 10 bytes ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత ఏమి ఇచ్చాను, ఇక్కడ లాస్ట్ నేమ్ ఇచ్చాను, మిడిల్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి నాకు ఓన్లీ మిడిల్ నేమ్ బై సైజ్ వచ్చిందండి. చూడండి, రాజారాం. ఇక్కడ 10 bytes 1 2 3 4 5 6 7 8 9 10. మనకి ఆ స్పేసెస్ కదా, అందుకని కనపడలేదండి. ఓకేనా? అలా అన్నట్టు. తర్వాత ఇది చూడండి, ఇక్కడ నేను బై స్పేసెస్ ఇచ్చాను. ఫస్ట్ నేమ్ డిలిమిటెడ్ బై స్పేసెస్, లాస్ట్ నేమ్ డిలిమిటెడ్ బై స్పేసెస్. అంటే ఏమవుతుంది, నాకు రఘుపతి తర్వాత స్పేస్ అనేది వచ్చింది కాబట్టి అక్కడతో స్టాప్ అయిపోతుంది. రాజారాం తర్వాత నాకు స్పేస్ వచ్చింది కాబట్టి అక్కడ నాకు స్టాప్ అయిపోతుంది. చూడండి, నాకు మొత్తము ఇలా వచ్చింది అన్నట్టు డేటా. చూడండి, రఘుపతి ఇక్కడ అయిన తర్వాత ఎక్స్ట్రా ఒక స్పేస్ ఉండాలి కదా, అది ఇక్కడ రాలేదు చూడండి కావాలంటే. తర్వాత రాజారాం ఇక్కడ కూడా స్పేసెస్ వచ్చిండవండి. ఓకే, కాబట్టి మనం ఇక్కడ మీరు ఇక్కడ ఇమాజిన్ చేసుకోవడం తప్ప ఇక్కడ మీరు దీన్ని చూడలేరు అన్నట్టు ఫిజికల్గా. ఓకేనా? అలా అన్నట్టు. తర్వాత ఇదండి చూడండి, ఇది స్పేసెస్ అండ్ సైజెస్. అంటే నేను ఏం చేయలేదండి, జస్ట్ సింపుల్గా ఏం చేసిన మధ్యలో ఒక కామా పెట్టాను అంతే. ఓకేనా? ఇలా అన్నట్టు. చూడండి, ఇక్కడ నాకు ఎంటైర్ డేటా వచ్చింది. తర్వాత ఇక్కడ నాకు మధ్యలో ఒక కామా వచ్చింది. తర్వాత మళ్ళీ నాకు అప్ టు 10 కౌంటర్ స్పేసెస్ నాకు ఇలా డేటా వస్తుంది అన్నట్టు. తర్వాత ఇక్కడ చూడండి, ఇది విత్ పాయింటర్. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, పాయింటర్ 6 ఇచ్చా. అంటే ఏమవుతుంది, నాకు ఈ ఫస్ట్ నేము, ఈ ప్లస్, మిడిల్ నేము, ఈ ప్లస్, లాస్ట్ ఇవన్నీ నాకు ఏ పొజిషన్లో నుండి స్టోర్ అవుతాయంటే 6th పొజిషన్ నుండి స్టోర్ అవుతాయి అన్నట్టు. ఓకేనండి? కాబట్టి నేను ఏం చేస్తాను, ముందు సర్ ఫుల్ స్టాప్ స్పేస్ అని ఒక సమ్ స్ట్రింగ్ అంటే ఒక లెటర్ నేను ఫుల్ నేమ్లోకి పాస్ చేసుకున్నాను. ముందుగా పాస్ చేసుకున్నాను కాబట్టి 1 ఇక్కడ చూడండి 1 2 3 4 5. ఓకే, కాబట్టి ఆ 5 bytes SIR ఫుల్ స్టాప్ స్పేస్తో నాకు స్టోర్ అవుతుంది. తర్వాత 6th పొజిషన్ నుండి యాజ్ యూజువల్గా నాకు ఈ రిమైన్ డేటా మొత్తం నాకు ఇలా స్టోర్ అవుతుంది. చూడండి ఇక్కడ నుండి 1 2 3 4 5. చూడండి, ఈ 5 అక్కడ మీరు ఏమైనా రాయాలనుకుంటే రాయొచ్చు, అది మీ ఇష్టం అండి. ఓకేనా? ఇలా మనం ఎప్పుడు రాయం సిల్లీగా, మనం సారు మేడం అని పెట్టమేడ రియల్ టైంలో. ఓకేనా? కాకపోతే నేను మీకు చెప్పడం అలా. ఓకేనా? సో తర్వాత మీరు ఇక్కడ చూడండి, రఘుపతి ప్లస్ రాఘవ ప్లస్ రాజారాం, ఇలా మీకు ఏమైంది, కన్కాటినేట్ అయిపోయింది. ఇది మొత్తము ఒక ఫుల్ నేమ్ అనే వేరియబుల్లోకి. సో ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే స్ట్రింగ్ అని అంటామండి. ఓకేనా అండి? దీన్ని మనము స్ట్రింగ్ అని అంటాం. ఓకేనా? లేదంటే ఇక్కడ మీరు ఇది తీసేస్తే బెటర్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. నేను మళ్ళీ రీకంపైల్ చేస్తున్నానండి. సబ్మిట్. x = 0 వచ్చింది. మళ్ళీ దీన్ని సబ్మిట్ చేస్తున్నానండి. సబ్మిట్. x = 0 వచ్చింది. మీరు చూడొచ్చు, నేను తీసేసాను. చూడండి, నేను తీసేసాను కాబట్టి నాకు 6th పొజిషన్ ఉండే నాకు ఈ డేటా అనేది ఇలా స్టోర్ అయింది. ఓకేనండి? దిస్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్ అండి. ఇప్పుడు మనము దీనికి వైస్ వర్స చూద్దాం. వైస్ వర్స అంటే అన్స్ట్రింగ్ అండి. ఓకేనా? ఇది అన్స్ట్రింగ్. దీని పేరు మనం మార్చుకుందాం, RUNSTRING.
ఓకేనండి. యూ స్ట్రింగ్ అని పెడదాం. ఇలా మనం రిజర్వ్డ్ వర్డ్స్ పెట్టకూడదు. యూ స్ట్రింగ్ 1 ఓకేనండి. రిఫ్రెష్. యూ స్ట్రింగ్ ఎక్కడుంది? కిందే ఉంది. ఓకేనండి. యూ స్ట్రింగ్ 1 USTRING 1 ఇలా అన్నట్టు. ఓకేనా? దిస్ ప్రోగ్రామ్ shows the concept of unstring. ఓకేనండి. అంటే ఇప్పుడు మనము అన్‌స్ట్రింగ్ అనేది చూస్తామండి. ఓకేనా? ఒక 1 మినిట్ అండి. ఓకే. ఇక్కడ ఇది తర్వాత ఇప్పుడు మనము అన్‌స్ట్రింగ్ గురించి చూద్దామండి. ఓకేనా? అన్‌స్ట్రింగ్ గురించి చూద్దాం. ఇలా నాకు ఫస్ట్ నేమ్ ఒకటుంది. ఫస్ట్ నేమ్‌లో నాకు ఇలా ఉంది. RAGHUPATHI రఘుపతి, రాఘవ, RAGHI రాఘవ, RAJARAM రాజారాం అనుంది. ఇదొద్దు. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము. ఓకేనా? ఈ నేమ్స్ రిసీవ్డ్ అనే వేరియబుల్ గురించి మనం చెప్పుకున్నాం కదా! అది కూడా పెట్టుకున్నాం ఇక్కడ. ఓకేనండి? ఇలా అన్నట్టు. సో, ఇప్పుడు ఇక్కడ కొన్ని వేరియబుల్స్‌ని ఇచ్చుకున్నాం మనం. ఇవన్నీ అవసరం లేదు. సింపుల్. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అన్‌స్ట్రింగ్ అండి. ఓకేనా? అన్‌స్ట్రింగు చూద్దాం. చూడండి ఇప్పుడు నాకేముంది ఇక్కడ ఫుల్ నేమ్‌లో నాకు ఇలా మొత్తం నాకు ఇలా డేటా ఉందన్నట్టు. ఏది నాకు మొత్తము మెర్జ్ వచ్చిందన్నట్టు. ఇప్పుడు నేను దీన్ని అన్‌స్ట్రింగ్ అనే దాన్ని యూజ్ చేసి నేను ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేస్తాను. ఓకేనా? చూద్దాం అది ఎలా అని. చూడండి అన్‌స్ట్రింగ్‌కి యూజ్ చేసిన సింటాక్స్ ఇది. అవునా? ఏది అన్‌స్ట్రింగ్, సారీ అన్‌స్ట్రింగ్ ఇన్‌పుట్ ఫీల్డ్ నేమ్ డెలిమిటెడ్ బై ఆల్ స్పేసెస్ కాకుండా డెలిమిటెడ్ బై అక్కడ మనకి ఏమొచ్చింది స్టార్ వచ్చింది. అవునా? స్టార్ పెట్టుకుందాం మనం. అంతే కదా! ఇక్కడ మనకి డెలిమిటెడ్ బై స్టార్ ఉంది. చూడండి. డెలిమిటెడ్ బై స్టార్ ఉంది. కాబట్టి ఇక్కడ నేను మీకు ఏం పెట్టానంటే కింద డెలిమిటెడ్ బై స్టార్ పెట్టాను. ఇప్పుడు మనం డెలిమిటెడ్ బై స్పేసెస్ అని ఇచ్చామనుకోండి మనకి రాదు. కాబట్టి డెలిమిటెడ్ బై స్టార్ ఇచ్చాను. డెలిమిటెడ్ బై స్టార్ ఇంటూ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. అండ్ ఒకవేళ మీరు ఆ కౌంట్‌ని మీరు స్టోర్ తెలుసుకోవాలనుకుంటే ఎన్ని ఫీల్డ్స్ మీకు ఏది డేటా పాస్ అయింది అంటే డేటా రిసీవ్ అయింది సక్సెస్‌ఫుల్‌గా అని మీరు తెలుసుకోవాలనుకుంటేనే ఈ యొక్క స్టేట్మెంట్ యూజ్ చేయాలి. మీరు టాలీయింగ్ ఇన్ అని చెప్పి చూడండి మీకు ఇది కూడా చెప్పాను నేను ఆల్రెడీ. చూడండి. ఇన్ స్ట్రింగ్ విత్ టాలీయింగ్ కౌంటర్ యూజ్ చేసామా? చూడండి టాలీయింగ్ ఇన్ అనేసి ఒక కౌంటర్‌ని మీరు ఇక్కడ యూజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మీరు కౌంటర్ ఇంత పెద్దది కాదనుకుంటే మీరు సింపుల్‌గా కూడా పెట్టుకోవచ్చండి. ఓకేనా? చూద్దాం ఫస్టు. అది ఎక్కడుందో చూద్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ ఉంది. అవునా? ఇంత కాకుండా మీరు ఎంతో ఓకేనండి. ప్రస్తుతానికి ఇది ఇది ఇలా వదిలేద్దాం. ఓకేనా? అనవసరంగా దీనికి ఎలకడం ఎందుకు మనము. మీ కార్డ్ మీ కంఫర్ట్‌గా మీరు మీకు ఇష్టం వచ్చినట్టు తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు మార్చుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటి ఆఫ్టర్ అన్‌స్ట్రింగ్ ఓకే. డిస్ప్లే ఆఫ్టర్ డూయింగ్ అన్‌స్ట్రింగ్ ఆపరేషన్ ఓకేనా? ఆఫ్టర్ డూయింగ్
అన్స్ట్రింగ్ ఆపరేషన్, OPERATION ఆపరేషన్. అవునా, ఆపరేషన్ తర్వాత ఏమొచ్చిందో ఇక్కడ మనము డిస్ప్లే చేస్తున్నాం. ఓకేనా, తర్వాత ఇది చూడండి, లేకపోతే ఇక్కడ మనం సపరేట్గా డిస్ప్లే చేసుకుందాం. ఓకేనా, ఇలా FIRST ఫస్ట్ నేమ్ ఈస్ FIRST ఫస్ట్ నేమ్. ఓకేనండి, తర్వాత మిడిల్ నేమ్ని వాడు కూడా మనం ఇలా డిస్ప్లే చేసుకున్నాం. ఓకేనా, R2 తర్వాత MIDDLE మిడిల్ నేమ్ ఈస్ అని చేసి ఇక్కడ MIDDLE మిడిల్ నేమ్ ఇచ్చాను. తర్వాత LAST లాస్ట్ నేమ్ ఈస్ అని చేసి లాస్ట్ నేమ్ ఇచ్చేసాను. ఓకేనా, ఇక్కడ నేమ్స్ రిసీవ్ అంటే ఎన్ని దాంట్లో నేమ్స్ రిసీవ్ అయ్యాయో అని అన్నట్టు. ఓకేనా, ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, కాబట్టి ఇది వద్దు. ఓకేనా, తర్వాత పాయింటర్ అండి, పాయింటర్. ఓకేనా, పాయింటర్ 6 అంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను, అందులో పాయింటర్ మనకి ఎలాగైతే వర్క్ అవుతుందో ఇందులో కూడా మనం పాయింటర్ అలాగే వర్క్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మీకు డిఫరెంట్ అన్నట్టు, వైస్ వర్సా. ఇక మీకు స్ట్రింగ్లో ఏమవుతుంది, స్ట్రింగ్లో పాయింటర్ అంటే అది అవుట్పుట్ ఫీల్డ్లో స్టార్టింగ్ పొజిషన్ని రీసెట్ చేస్తుంది. అవునా, అన్స్ట్రింగ్లో పాయింటర్ అంటే మీకు ఇన్పుట్ ఫీల్డ్లో. ఓకేనా, మీకు ఇన్పుట్ ఫీల్డ్లో పాయింటర్ని డిఫైన్ చేస్తున్నట్టు, అంటే రీసెట్ చేస్తున్నట్టు. ఓకేనా, ఇక్కడ మీరు పాయింటర్ అనేది యూజ్ చేశారనుకోండి అన్స్ట్రింగ్లో, అప్పుడు మీకు 6 ఇచ్చారనుకోండి పాయింటర్లో, అప్పుడు మీకు అవుట్పుట్లో కాదు, మీకు ఇన్పుట్లో 6th పొజిషన్ నుండి మీకు పాస్ చేస్తుంది. మనం ఆల్రెడీ ఆ రోజు చూసామండి, కాబట్టి మీరు ఒకసారి రికార్డ్స్ వెళ్ళి చూడండి. ఓకేనా, ఆ రోజు నేను సేవ్ చేయలేదు, ఎందుకంటే అక్కడ నేను మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేస్తాను. ఎందుకంటే మీరు మళ్ళీ డాక్యుమెంట్ చదివారనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు, మొత్తము క్లమ్జీగా ఉంటుందని. ఇక్కడ JA ఎందుకు వచ్చింది, ఇలా మీరు క్లమ్జీగా ఉంటుందని చెప్పి నేను మీకు అదంతా నేను అండూ చేశాను. ఓకేనా, సో అన్నట్టు. ఓకే, ఇక్కడ మనము పాయింటర్. ఓకేనా, పాయింటర్ ఏమి ఇచ్చాం మనం ఇక్కడ 6 ఇచ్చాం. అవునా, పాయింటర్ 6 అన్స్ట్రింగ్ WS_date1 డిలిమిటెడ్ బై -MM_DD అని ఇచ్చాం. ఫస్ట్ ఈ WS_date1లో ఏముందో చూద్దాం మనం ఒకసారి. ఓకేనా, ఈ WS_date1లో మనకి ఏముందో ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఈ WS_date1లో మనకి ఇలా డేట్ ఉందండి. ఓకేనా, 2021-07 అండ్ 03 అంటే జూలై 3 అన్నట్టు. ఓకేనా, ఇలా డేట్ ఉంది. ఓకేనా, ఇందులో మనకి W2లో ఏముంది, మనకి ఇక్కడ మనకి CCYY అని చెప్పి ఒక 9/4 ఉంది. తర్వాత MM అని చెప్పి మనకు ఒకటి ఉంది. తర్వాత DD అని ఇంకొకటి ఉంది. అవునా, దీంట్లో వాల్యూస్ ఇలా ఉన్నాయి, 2010, 12, 31. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే బిఫోర్ 2 డేట్ని ఒకసారి మనము ఇక్కడ చూసుకుందామండి. ఓకేనా, బిఫోర్ డూయింగ్ అన్స్ట్రింగ్ డేట్ 1లో ఉన్న డేట్, తర్వాత డేట్ 2లో ఉన్న డేటు, తర్వాత ఇక్కడ పాయింటర్ 6 ఇచ్చానండి. ఓకేనా, ఎందుకు ఇప్పుడు 6 అంటే ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది నాకు, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 6 అంటే ఇక్కడ నుండి మనకి అన్స్ట్రింగ్ చేయదు. 1, 2, 3, 4, 5, 6 అంటే ఈ పొజిషన్ నుండి మనకి అన్స్ట్రింగ్ అనేది చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మనం ఏమి ఇచ్చాము చూడండి, అన్స్ట్రింగ్ WS_date1 డిలిమిటెడ్ బై హైఫన్ ఇంటూ ఏది MM లోకి DDలోకి. అంటే ఏమవుతున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూసారు, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుండి 6th పొజిషన్ స్టార్ట్ అవుతుంది, డిలిమిటెడ్ బై హైఫన్ అన్నాం. కాబట్టి ఏమవుతుంది, ఈ 07 వచ్చి ఈ MM లోకి స్టోర్ అవుతుంది, తర్వాత హైఫన్ వచ్చేసింది కాబట్టి ఇందులో స్టోర్ అవ్వడం స్టాప్ అయిపోతుంది. తర్వాత 03 వచ్చి ఈ DDలోకి స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ డేటా ఎలా వస్తుంది, డిస్ప్లే చేస్తే తర్వాత 2010-07-03 అనేది మనకు వస్తుందండి. ఓకేనా, చూద్దాం, ఇక్కడ కూడా మనము చూద్దాం ఆఫ్టర్ అన్నట్టు. ఓకేనా, డేట్ 1, డేట్ 2 చూడండి, డేట్ 1, డేట్ 2. ఓకేనా, ఇవి అవసరం లేదు, ఇవి నేను మీకు ఫైల్స్ చెప్పినప్పుడు ఇంకోటి చెప్తానండి. ఓకే, మీకు నేను ఫైల్స్ నుండి డేటా వస్తుంది అని చెప్తున్నాను కదా, అది నేను మీకు ఫైల్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్తానండి. ఓకేనా, మేబీ మ్యాథ్స్ టుడే
బై అంటే నేను ప్రామిస్ చేయనండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఎలా ఉంటానో నేను చెప్పలేను. ఏ పొజిషన్‌లో ఉంటానో చెప్పలేను. ఎక్కడ ఉంటానో నేను చెప్పలేను. కాబట్టి నేను ముందుగా చెప్పను కాబట్టి ఒకవేళ నాకు టైం అంటూ పాసిబుల్ ఉంటే ఈరోజు నేను ఇంకో సెషన్ తీసుకుంటానండి. ఆ సెషన్‌లో మనము క్లియర్‌గా ఫైల్స్ గురించి చూద్దాం. ఫైల్స్ గురించి ప్రాక్టికల్‌గా చూద్దామండి. ఎందుకు నేను ఒక సెషన్ తీసుకొని ఓన్లీ ఫైల్స్ గురించి చెప్తా అంటున్నానంటే ఫైల్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకేనా? కారణం రియల్ టైమ్‌లో ఎక్కువ ఫైల్స్‌నే యూజ్ చేస్తామండి. ఓకేనా? కాబట్టి దాని గురించి మనము ఒక సెషన్‌లో మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకేనా? చూడండి ఇలా నేను ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను దీన్ని సేవ్ చేసి ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేయాలన్నట్టు. అవునా? కంపైల్ చేయాలంటే కంపైల్ చేసేదికి మనం ఎళ్ళాలండి. ఓకేనా? నాకు కంపైల్ చేసేది ఆల్రెడీ స్కూల్‌లో ఉంది. ఇది. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి? సింపుల్‌గా నేను నేమ్ మార్చుకోవాలి అంతే. CRSTRING 01 నుండి USTRING 1 ఇదేనా నా ప్రోగ్రామ్ నేము. సో, మార్చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? సబ్మిట్. చూడండి సబ్మిట్ కొట్టాను. చూడండి మ్యాథ్స్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు రన్ చేసి రాసుకోవాలి నేను. సో, రన్ చేసి రాసుకోవాలంటే సింపుల్. SUSTRING 1 ఇక్కడ నేను పేస్ట్ కొడతాను. తర్వాత నాకు కావాల్సిన చేంజెస్ అన్నీ నేను ఇక్కడ చేసుకుంటానన్నట్టు. ఇక్కడ నేను జాబ్ నేము మార్చుకున్నాను. ఇక్కడ నేనేమేమి మార్చుకోవాలి? ఇక్కడ నేను జస్ట్ ప్రోగ్రామ్ నేమ్ మార్చుకోవాలి. అంతే. ఇంక రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ అండి. ఓకేనా? సబ్మిట్. చూడండి సబ్మిట్ కొట్టాను. చూడండి మ్యాథ్స్ ఈక్వల్స్ 0 వచ్చింది. ఇప్పుడు నేను స్కూల్‌కెళ్ళి చూద్దాం మనం. ఓకేనా? స్కూల్‌కెళ్ళి ఇప్పుడు మనము చూద్దాం. స్వాప్ లిస్ట్ ఎంటర్. చూడండి అన్‌స్ట్రింగ్. చూడండి ఇక్కడ మనకేమొచ్చింది? చూడండి ఆఫ్టర్ డూయింగ్ అన్‌స్ట్రింగ్ ఆపరేషన్. ఆఫ్టర్ డూయింగ్ అన్‌స్ట్రింగ్ ఆపరేషన్ మనకేమున్నాయి? ఫస్ట్ నేమ్‌లో రఘుపతి వచ్చింది. మిడిల్ నేమ్‌లో ఏమో మనకి రాఘవ వచ్చింది. లాస్ట్ నేమ్‌లో ఏమో రాజారాం అని వచ్చింది. అవునా? మనకు మొత్తం నేమ్స్ ఎన్ని అంటే మనకు డేటా ఎన్ని ఫీల్డ్‌లో సక్సెస్‌ఫుల్‌గా రిసీవ్ అయింది? 3 ఫీల్డ్స్‌లోకి. ఓకేనా? ఇక్కడ చూడండి. బిఫోర్ డేట్ 1 మనకి ఎంత ఉంది? 2021 7 3 ఉంది. అవునా? తర్వాత డే 2లో మనకి ఎంత ఉంది? 10 2010 12 31 ఉంది. అవునా? తర్వాత నేను ఆఫ్టర్ ఆపరేషన్ ఏం చేశాను నేను ఇక్కడ చూడండి 6థ్ పొజిషన్ నుండి పాయింటర్‌ని ఫిక్స్ చేసుకొని డిలిమిటెడ్ బై హైఫన్ పెట్టి నేను డీడీలోకి నేను అన్‌స్ట్రింగ్ చేశాను. అంటే ఏమవుతుంది? ఈ 07 వచ్చి ఎంఎంలోకి, ఈ 03 వచ్చి డీడీలోకి స్టోర్ అయింది. అంటే ఇప్పుడు నేను డేట్ 2 డిస్ప్లేస్ నాకేం కనబడుతుంది? 2010 07 03గా నాకు కనబడుతుంది. చూడండి నాకు ఇలాగే కనిపించింది ఇక్కడ. ఇది అన్‌స్ట్రింగ్ ఆపరేషన్ అండి. ఓకేనా? తర్వాత మనం చెప్పుకునేది ఏంటంటే ఇన్స్పెక్ట్. ఓకే. ఇన్స్పెక్ట్‌లో మనకి ఏవుంటాయి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏది ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్ అని. చూడండి ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్ అంటే ఏంది? ఒక స్ట్రింగ్‌లో ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ ఎన్ని సార్లు అక్కరైందో మనం తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడు మేము ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్‌కి ఎళ్తాం. అవునా? అలాగే ఒక స్ట్రింగ్‌లో ఏదైనా ఒక వర్డ్ అంటే ఏదైనా ఒక చిన్న వర్డ్ అంటే సబ్‌స్ట్రింగ్ మనము ఇంకొక సబ్‌స్ట్రింగ్‌తో మనము రీప్లేస్ చేయాలి అంటే దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ ఎనీ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ విత్ అనదర్ సెట్ దెన్ విల్ గో ఫర్ ఇన్స్పెక్ట్ విత్ రీప్లేసింగ్. అలా కాకుండా మీరు ఇన్స్పెక్ట్ విత్ కన్వర్టింగ్ ఎప్పుడు వెళ్తారు? సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ఫ్రమ్ సెట్ టు ఇట్స్ కరస్పాండింగ్ క్యారెక్టర్స్ ఆఫ్ టు సెట్. చూడండి ఫ్రమ్ సెట్ టు కరస్పాండింగ్ టు సెట్ అన్న అంటే ఏంది? కరస్పాండింగ్‌గా ఉన్న వాటితోనే మనకి రీప్లేస్ అవుతుంది. ఓకేనా? చూద్దాం. అది కూడా ఇప్పుడు మనం చూద్దాం. చూడండి దిస్ ప్రోగ్రామ్ షోస్ యో how the below 3 concepts works with inspect. ఓకేనండి. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను కొన్ని తీసుకున్నాను. ఇందులో ఏంటివంటే జిప్ కోడ్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఒక నేమ్ తీసుకున్నాను. తర్వాత ఒక మెయిల్ ఐడీ తీసుకున్నాను. ఓకేనండి. ఇక్కడ మనము నేమ్‌ని ఎలా తీసుకుందామంటే మనం అనుకున్న నేమే తీసుకుందాం. ఇవన్నీ మనకెందుకు కొత్తగా. సో, మనం అక్కడ ఎగ్జాంపుల్ ఏవైతే చెప్పుకున్నామో అవే తీసుకుందాం.
చూడండి, రఘుపతి రాఘవ రాజారాము. తర్వాత మెయిల్ వచ్చి మనం అనుకున్నదే తీసుకున్నాం, కొత్తగా ఇవన్నీ ఎందుకు, 6sri@gmail.com. ఓకేనండి, ఇలా అన్నట్టు. ఓకేనా, తర్వాత ఇక్కడ ఇవి. ఓకేనా, ఇలా కాకుండా ఎలా తీసుకుందామంటే ఓకే, ALPHA కాకుండా NUMERIC న్యూమరిక్ తీసుకుందాము ఇక్కడ, లేకపోతే ఆల్ఫా న్యూమరిక్ అని తీసుకుందాము. ALPHA NUMERIC ఆల్ఫా న్యూమరిక్, లేకపోతే ఆల్ఫా నెంబర్ అని తీసుకుందాం, బెటర్గా ఉంటుంది. ఆల్ఫా నెంబర్ అని తీసుకొని 1 2 3 4 5 6 7 8 9 0 తర్వాత ఇలా. ఓకేనండి, ఏదో నాకు తోచింది పెట్టాను, అంటే కీబోర్డ్లో నాకు దొరికినంత పెట్టేశాను అలా అన్నట్టు. ఓకేనా, సో ఇవి ఇలా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ నాకు ఈ జిప్ కోడ్లో ఎన్ని ఐఫన్స్ ఉన్నాయో అవన్నీ కావాలి అనుకున్నాను. అవును, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, మొత్తం 2 ఉన్నాయి. వాటి మనం ఎలా కౌంట్ చేయొచ్చు అంటే సేమ్ బై యూజింగ్ ది సింటాక్స్ లైక్ దిస్. అంటే చూడండి, నేను ఏమి ఇచ్చాను, ఇన్స్పెక్ట్ ఈ యొక్క వేరియబుల్ నేమ్. చూడండి, మీరు ఈ సింటాక్స్ని మీరు ఫాలో అవ్వాలి. చూడండి, ఇన్స్పెక్ట్ తర్వాత వేరియబుల్ నేము టాలీయింగ్, ఇంకొక కౌంటర్ ఫీల్డ్ నేము ఫార్ వచ్చేసి అన్నీ కావాలన్నా లేకపోతే ఓన్లీ రీడింగ్ కావాలన్నా అని చెప్పి ఇక్కడ క్యారెక్టర్స్ కానీ స్పేసెస్ కానీ మీరు ఇవ్వచ్చు. అంతేగాని మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఎప్పుడు రియల్ టైం యూజ్ చేయమండి, చాలా చాలా రేర్గా యూజ్ చేస్తాం. ఓకేనా, కాబట్టి దాని గురించి ఇప్పుడు మనం అంతా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూడండి, మనం ఏమి ఇచ్చాము, ఇన్స్పెక్ట్ జిప్ కోడ్ టాలీయింగ్ కౌంటర్ అంటే ఏంది, ఈ జిప్ కోడ్ని మనము స్కాన్ చేస్తున్నాం. స్కాన్ చేసి మనం ఒక కౌంటర్లోకి సమ్ డేటాని అంటే సమ్ వాల్యూ మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఇందుకే మనము ఈ జిప్ కోడ్ దేనికోసం మనం స్కాన్ చేస్తున్నామంటే ఫర్ ఆల్ హైఫన్స్, అంటే హైఫన్స్ ఎన్నైతే ఉన్నాయో అదంతా కౌంట్ చేసుకొని ఆ కౌంట్ని ఈ కౌంటర్లోకి మనము స్టోర్ చేసుకోమని చెప్తున్నాం. ఓకేనండి, ఇలా అన్నట్టు. ఓకేనా, సో ఇది ఇంకొకటి మనం ఇక్కడ ఏం తీసుకుందామంటే ఇలా తీసుకుందాం. ఓకే, name1 ఇది వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 అని చేసి ఇలా ఇద్దాం, జన స్టార్ గణ స్టార్ మన ఇలా ఇద్దాం. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ ముందర ఎన్ని స్పేసెస్ ఉన్నాయో కావాలి, అప్పుడు దీనికి మనం యూజ్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ మనము ఏం చేస్తామంటే చూడండి, ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్ ఆప్షన్ ఫర్ లీడింగ్ స్పేసెస్ SPACES అంటే మొత్తం మనకి ముందర ఎన్ని స్పేస్లు ఉన్నాయో కనుక్కోవడానికి ఈ కింద సింటాక్స్ అన్నట్టు. ఇక్కడ ఫర్ ఆల్ హైఫన్స్. ఓకేనా, ఫర్ ఆల్ హైఫన్స్ అని ఇలా పెడదాం, ఇలా పెడదాం. ఓకేనండి, సో ఇలా అన్నట్టు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, ఇక్కడ చూడండి, నేమ్1 చూడండి, ఇన్స్పెక్ట్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నేమ్1ని మనం ఇక్కడ స్కాన్ చేస్తున్నాం దేనికోసము, ఫర్ ఆల్ రీడింగ్ స్పేసెస్ కోసం. అంటే మనకు ముందర ఎన్ని స్పేస్లు అయితే ఉన్నాయో వాటి కోసం మనము ఇక్కడ మనం ఈ WS నేమ్1 మనము స్కాన్ చేసి మనము ఆ కౌంటర్ని ఏం చేస్తున్నాము, దీంట్లోకి మనము స్టోర్ చేసుకున్నాం, అంటే WS కౌంట్లోకి మనము స్టోర్ చేసుకుంటున్నాం. ఇది ఇక్కడ జరిగే కాన్సెప్ట్. ఓకేనండి, తర్వాత ఇది ఆప్షన్ విత్ రీప్లేసింగ్ అన్నట్టు. ఓకేనా, ఇన్స్పెక్టింగ్ విత్ రీప్లేస్ ఆప్షన్. సో ముందు మనము ఇక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడ మనము ఈమెయిల్ 1లో మనకి ఏముందో ఒకసారి మనము చూద్దాం అన్నట్టు. ఫైండ్ ఆల్ 1 చూడండి, ఇక్కడ నాకు 63@gmail.com ఉంది. అవునా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా దానికి ఇలా రాస్తున్నా అన్నట్టు. చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే .com ఉంది కదా, ఆ .com కాస్త నేను .inc నేను రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో దాని సింటాక్స్ ఇన్స్పెక్ట్ అండ్ ఈమెయిల్ రీప్లేసింగ్ ఆల్ .com.
.com by .inc ఇలా ఇస్తా అన్నట్టు .inc ఇక్కడ డాట్ ఉండాలండి. ఓకేనా? ఇక్కడ మీకు ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో మీరు ఇక్కడ అన్ని క్యారెక్టర్సే మీరు ఇవ్వాలి. ఓకేనా? ఇన్పుట్ మీకు 4 క్యారెక్టర్స్ ఉంది కదా, కాబట్టి మీరు అవుట్పుట్ కూడా మీరు 4 క్యారెక్టర్స్ ఇవ్వాలండి. ఓకేనా? ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ఇన్స్పెక్టర్ రీప్లేసింగ్ ఐఎమ్ డిస్ప్లేయింగ్ ది ఈమెయిల్ ఐడి. ఓకేనా అండి? ఇది నో నీడ్. తర్వాత ఇది ఇన్స్పెక్ట్ విత్ కన్వర్టింగ్ అండి. ఓకేనా? ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, ఫస్ట్ నేను దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం, దీన్ని కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ జీమెయిల్ ఉంది కదా, ఒకసారి ఈ జీమెయిల్ని తర్వాత ఒకసారి ఈ నేమ్ని మనము కన్వర్ట్ చేద్దాం. ఓకేనా అండి? డిస్ప్లే బిఫోర్ WSNAME నేమ్ చూడండి, ఇన్స్పెక్ట్ WS నేమ్ కన్వర్టింగ్ ఆల్ఫా అప్పర్ టు ఆల్ఫా న్యూమర్. అంతేనా? ఇక్కడ చూడండి, మీకు నేను సింటాక్స్ చెప్పాను, మీరు ఈ సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. మనం రియల్ టైంలో ఎప్పుడు కూడా ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం యూజ్ చేయము. స్క్వేర్ బ్రాకెట్లో మనం ఇక్కడ వరకే మనం యూజ్ చేస్తాం. ఇన్స్పెక్ట్ వేరియబుల్ అండ్ కన్వర్టింగ్ అండ్ ఇన్పుట్ ఫీల్డ్స్ అంటే ఫ్రమ్ సెట్ టు సెట్. ఓకేనా అండి? సో ఇక్కడ ఫ్రమ్ సెట్లో ఏమున్నాయి ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఫ్రమ్ సెట్లో ఏమున్నాయి మనకి చూద్దాం. ఫైండ్ ఆల్ అప్పర్ కేస్. చూడండి, ఫ్రమ్ సెట్ మనకి ఏమున్నాయి చూడండి, A to Z వరకు ఉన్నాయి. టు సెట్ మనకి ఏమున్నాయి, ఆల్ఫా నెంబర్లో కరస్పాండింగ్ మనకి వేరే క్యారెక్టర్స్, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే A to Z 26 ఉంటాయి, ఇక్కడ కూడా మీకు ఇవి 26 ఉంటాయి. చూడండి, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 ఉండాలండి. ఓకేనా? మీరు అంతకంటే ఎక్కువ పెడతానంటే అది యాక్సెప్ట్ చేయదు, అంతకంటే తక్కువ ఉంటాయన్నా మీరు యాక్సెప్ట్ చేయదు అన్నట్టు సిస్టమ్. ఓకేనా అండి? తర్వాత ఆఫ్టర్ డూయింగ్, సో ఆఫ్టర్ నేమ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి కన్వర్టింగ్ అయిపోయిన తర్వాత నేమ్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనము నేమ్ చేసాము, తర్వాత ఇక్కడ మనము ఈమెయిల్ చేద్దాం. ఓకేనా? WS ఈమెయిల్ WS ఈమెయిల్ 1 అంతేనా? పేరు మనకున్నది అక్కడ ఈమెయిల్ 1. సో ఇన్స్పెక్ట్ ఈమెయిల్ 1 కన్వర్టింగ్ ఆల్ఫా అప్పర్ టు ఆల్ఫా న్యూమర్. ఇది ఆఫ్టర్ అన్నట్టు. ఇది ఆఫ్టర్ AFTER ఇలా అన్నట్టు. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే దీన్ని మనము సేవ్ చేద్దాము. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనము చెప్పుకున్న సింటాక్స్ ప్రకారమే మనం ఇక్కడ అన్ని యూజ్ చేసుకున్నాం. చూడండి, ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్. చూడండి, ఇన్స్పెక్ట్ వేరియబుల్ నేమ్ టాలీ వేరియబుల్ నేమ్ ఫర్ ఆల్ థింగ్స్, ఫర్ ఆల్ క్యారెక్టర్స్. అంటే నేను స్పేసెస్ అంటే నేను ఐఫోన్స్ గురించి కౌంట్ చేయనుకున్నాను కాబట్టి ఇది. ఓకేనా? ఇక్కడ ఇన్స్పెక్ట్ నేమ్ 1 టాలీయింగ్ కౌంట్ ఫర్ ఆల్ లీడింగ్ స్పేసెస్. ఇప్పుడు మీరు కావాలంటే ఏస్ గురించి కూడా మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఏలు ఉన్నాయి కదా, ఆ ఏలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓకేనా? టాలీయింగ్ ఫర్ ఆల్ ఏస్ అంటే ఈ రఘుపతి రాజారాంలో ఎన్ని ఏలు ఉన్నాయో మనము చూసుకుందాం. ఓకేనా? ఫర్ ఆల్ ఏస్ ఇలా ఇచ్చేసి కౌంట్ అన్నట్టు. ఓకేనండి? చూద్దాం, ఇక్కడ ఏం చేద్దామంటే మార్చుకుందాం. ఓకేనా? హైఫన్ కౌంట్ అంటే హైఫన్ ఎన్ని ఉన్నాయో ఆ కౌంటు, ఇక్కడ ఏలు ఎన్ని ఉన్నాయో ఆ కౌంటు, ఇక్కడ స్పేస్ అంటే స్పేస్ ఎన్ని ఉన్నాయో ఆ కౌంట్ని మాకు అర్థమయ్యే విధంగా ఇక్కడ మనం మార్చుకుందాం. చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను, ఒకటేమో ఇది స్పెషల్ క్యారెక్టర్స్ అంటే హైఫన్స్ ఎన్ని ఉన్నాయో వాటిని నేను ఇక్కడ కౌంట్ చేయడానికి ఒక సింటాక్స్ రాశాను. అలాగే నేను ఏది ఎన్ని ఉన్నాయో అది కౌంట్ చేయడానికి ఒక సింటాక్స్ రాశాను. అలాగే లీడింగ్ జీరోస్, మనకు ట్రైలింగ్ రాదండి. మనం ఇక్కడ మనము ఫర్ రీడింగ్ ఇచ్చినట్టు ఇక్కడ మనం ఫర్ ట్రైలింగ్ ఇవ్వగలమా అంటే ట్రైలింగ్ అనే కాన్సెప్ట్ లేదండి. ఓకేనా?
సో ఇక్కడ మనకి ఒక నేమ్ ముందర స్పేసెస్ ఎన్ని వచ్చాయి అది కనుక్కోవడానికి ఇక్కడ మనం ఒక సింటాక్స్ రాసాము. అలాగే ఇక్కడ మనము మన మెయిల్ ఐడిలో .comని మనము .incగా మార్చడానికి ఒక ఇన్స్పెక్ట్ విత్ రీప్లేసింగ్ మనం ఇక్కడ రాసాము. అలాగే మనము డీకోడింగ్ అండ్ ఎన్కోడింగ్ అన్నాం కదా, అంటే ఏంది, ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఇంకొక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్తో అంటే కరస్పాండింగ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్తో మనము కన్వర్ట్ చేయడం. ఓకేనా? సో అది ఇక్కడ మనము చేసాము అన్నట్టు. ఇక్కడ మనము నేమ్ని చేసాము, అలాగే మనము ఈమెయిల్ని కూడా మనము చేసాము. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని కంపైల్ చేయాలి. అవునా? ఇక్కడ కంపైల్ చేయడానికి నాది ఆల్రెడీ రన్ చేసేయాలి, కంపైల్ చేసే స్కూల్లో ఉంది. సో నాకు ఒక్కొక్కసారి ప్రోగ్రామ్ నేమ్ గుర్తుపెట్టుకుందాం. INSPEC1 CRUSTRING1 అని INSPEC1 రీప్లేస్ చేసుకున్నాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ చేస్తాను, అంటే కంపైల్ చేస్తాను. ఇప్పుడు నాకు మ్యాథ్స్ = 0 వచ్చింది. అవునా? ఇప్పుడు నేను ఏం చేయాలి, రన్ చేసేయాలని రాసుకోవాలి. సో సేమ్ అంతేనండి. దీన్ని కట్ చేసుకుంటాను. తర్వాత INSPEC1 సో పేస్ట్ సేవ్. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చేంజెస్ చేసుకుంటాను. INSPEC1 తర్వాత ఇక్కడ కూడా నేను ఏం చేంజ్ చేయాలి, ఇప్పుడు జస్ట్ నేను ప్రోగ్రామ్ నేమ్ మార్చుకుంటే చాలు, INSPEC1. ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ కొడతానండి. చూడండి, సబ్మిట్ కొట్టేశాను. మ్యాథ్స్ = 0 వచ్చింది నాకు. ఇప్పుడు మనం ఒకసారి ఇది చూద్దాం. ఓకేనా? SWAP స్వాప్ లిస్ట్ చూడండి, ఈ కిందదే ఇందా మనం సబ్మిట్ చేసిన జాబ్ !మార్క్ ఇచ్చాను. ఎస్. చూడండి ఇక్కడ నాకు మొత్తము ఐఫన్స్ ఎన్ని ఉన్నాయి, జిప్ కోడ్లో మొత్తం నాకు 2 ఉన్నాయి. కాబట్టి నాకు ఐఫన్స్ కౌంట్ వచ్చి నాకు 2 వచ్చింది. తర్వాత ఇక నాకు ఏలు ఎన్ని ఉన్నాయి, ఈ రఘుపతి రాఘవరాజారంలో 1, తర్వాత 2, తర్వాత 3, 4, 5, 6, 7, 8. అవునా? 8. కానీ ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ చూడండి, ఇక్కడ టాలింగ్ కౌంట్ అన్నాము కదా, కానీ ఇక్కడ నాకు 10 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నాకు ఆల్రెడీ 2 ఉంది కదా. సో మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకోలేదు, మనం మర్చిపోయాం. ఓకేనా? ఇక్కడ మనము ఇనిషియలైజ్ చేసుకుందామండి. ముందుగా మూవ్ ZEROES zeros to WS count మనము ఇనిషియలైజ్ చేసుకోవాలి. నేను అది మర్చిపోయాను. అందుకోసం మనకి ఏమవుతుందంటే కౌంట్ ప్రతిసారి యాడ్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ కూడా అంతేనండి. చూడండి, మొత్తం నేను ఇక్కడ కౌంట్ నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాను. ప్రతి చోట చూడండి, 3 చోట్ల నేను కౌంట్ని ఇక్కడ కౌంట్ని ఇనిషియలైజ్ చేసుకున్నాను, ఇక్కడ కౌంట్ని ఇనిషియలైజ్ చేసుకున్నాను, ఇక్కడ కౌంట్ని ఇనిషియలైజ్ చేసుకున్నాను. సో సేవ్. సో ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. ఓకేనా? మరి ఇక్కడ నేను చేంజెస్ చేసే కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాలి, మరి నేను నా యొక్క చేసే ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి. చూడండి, కంపైల్ చేస్తున్నాను. మ్యాథ్స్ = 0 వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, 0 వచ్చింది. ఇప్పుడు మనం చూద్దాం, మనకి కరెక్ట్గా వచ్చి ఉంటుంది. చూడండి, ఐఫన్స్ ఎన్ని ఉన్నాయంటే నాకు మొత్తము 2 ఉన్నాయి. అవునా? ఎక్కడ, ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ 2 ఐఫన్స్ ఉన్నాయి. తర్వాత నాకు ఏలు ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. మొత్తం నాకు 8 ఏస్ ఉన్నాయి. అవునా? తర్వాత నేను ఏం చేశాను, నెక్స్ట్ దీనికి నేను ఫర్ ఆల్ లీడింగ్ స్పేసెస్ ఇచ్చాను. కాబట్టి నాకు ముందర ఎన్ని స్పేసెస్ ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాబట్టి నాకు ఇక్కడ ఇది స్పేసెస్ 10 అనే కౌంట్ వచ్చింది. ఓకేనండి? తర్వాత ఇక్కడ చూడండి, రీప్లేసింగ్ నాకు ఇంతకుముందు ఏముంది చూడండి. బిఫోర్లో అయితే నాకు ఈమెయిల్ ఐడి ఏముంటుందో చూద్దాం. చూడండి, బిఫోర్ ఈమెయిల్ ఐడి నాకు 6sri@gmail.com ఉంది. తర్వాత నేను ఇక్కడ రీప్లేసింగ్ చేసిన తర్వాత ఏమైంది, సారీ ఇది కాదు, ఇది నేను ఇక్కడ రీప్లేస్ చేసిన తర్వాత ఏమైంది, నాకు .com బదులు నాకు .inc వచ్చి ఉంటుంది. చూడండి, ఆఫ్టర్ నాకు 6sri@gmail.inc అని వచ్చింది.
తర్వాత ఇది చూడండి. ఇక నాకు కన్వర్టింగ్‌లో నాకు నేము ఫస్ట్ నాకు బిఫోర్ నేమ్ ఎలా ఉంది నాకు ఇలా ఉంది. అవునా? రాఘభద్ర రాఘవ రాజారాం అని ఇలా ఉంది నాకు. తర్వాత నాకేమైంది అది కన్వర్ట్ అయిపోయిందన్నట్టు. అంటే నాకు 1 ఉన్న ప్లేస్‌లో అంతా ఏ ఉన్న ప్లేస్‌లో నాకు 1, బి ఉన్న ప్లేస్‌లో నాకు 2 అట్లా నాకు కరస్పాండింగ్ 2 సెట్ క్యారెక్టర్స్‌తో నాకు ఇలా కన్వర్ట్ అయిపోయింది చూడండి. ఇది నా యొక్క నేమ్. ఓకేనా అండి? ఇది మనకి అర్థం కాదు. దీన్ని మనము డీకోడింగ్ అని అంటాం. ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ అని అంటాం. ఇక్కడ చూసిన తర్వాత ఈమెయిల్. ఈమెయిల్ నాకు నాకు మెయిల్ ఐడీ ఏముంది 623@inc అని ఉంది. తర్వాత నాకు కన్వర్ట్ అయిపోయిన తర్వాత నాకు ఎలా వచ్చింది నాకు 6 ఇలా నాకు ఏదో సంథింగ్ ఏదో వచ్చిందన్నట్టు. ఓకే. ఇక్కడ చూడండి 3 ఐస్ ఉన్నాయి. 3 ఐస్ బదులు నాకు ఇక్కడ ఏమొచ్చింది 3 నైన్స్ వచ్చాయి. చూద్దాం 3 నైన్స్ ఉన్నాయేమో అక్కడ పైన. చూడండి కరస్పాండింగ్‌లో ఐకి చూడండి. ఇక్కడ మనకేముంది 9 ఉంది. కాబట్టి మనకి అక్కడ ఏమొచ్చింది 3 ఐస్ బదులు 3 నైన్స్ వచ్చింది. సో, ఇలా మనము ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగు, అలాగే రీప్లేసింగు, అలాగే కన్వర్టింగ్‌ని మనము రియల్ టైమ్‌లో యూజ్ చేస్తామండి. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్ మానిప్యులేషన్ అండి. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఫర్ టుడే అండ్ ఐ యామ్ స్టాపింగ్ హియర్. సో, ఇప్పుడు ఇక్కడ వరకు ఎవరికైనా ఏవైనా క్వెషన్స్ గాని, డౌట్స్ గాని ఉంటే దెన్ దే కెన్ మెసేజ్ ఇన్ చాట్ ప్యాడ్ అండి. ఓకేనా? అదర్‌వైస్ వి కెన్ వైండ్ అప్ ది కాల్ వితిన్ 3 మినిట్స్. సో, నేను ఇక్కడ 3 మినిట్స్ నేను ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే ఉంటాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. నేను రికార్డింగు స్టాప్ చేస్తున్నానండి. అలాగే నేను స్క్రీన్ షేరింగు స్టాప్ చేస్తున్నాను.